హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ మిస్సెస్ పర్ఫెక్ట్ ఎపిసోడ్ నెంబర్ 5. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. సమీరా, ఏంటత్తమ్మా, మీ వదిన వస్తుంది, తనకి 2 దోశలు వేయి. సరే అత్తమ్మా. కాస్త ఆయిల్ తక్కువ వేయి, తనకి ఆయిల్ ఉంటే నచ్చదు. ఈలోపు మీ మామయ్య గారికి కాఫీ ఇచ్చొస్తాను అని సుమిత్ర లోపలికి వెళ్ళగానే సమీర లోపలికొచ్చి సునీత కోసం 2 దోశలు వేసింది. ఆయిల్ తక్కువ వేసి తన కోసం 2 దోశలు వేసుకుని ప్లేట్లో పెట్టుకొని వాటర్ బాటిల్ తీసుకొని తన రూమ్కి వెళ్ళింది. అమ్మా, అమ్మా అంటూ లోపలికొచ్చింది సునీత. హా సునీత, వచ్చావా? రా తల్లి, నీకోసమే చూస్తున్నాను అని గబగబా హాల్లోకి వచ్చి టిఫిన్ చేసావా అని అడుగుతుంది. లేదు మా. కూర్చో, టిఫిన్ పెడతాను అని కిచెన్ రూమ్కి వచ్చి హాట్ బాక్స్ ఓపెన్ చేసింది. అందులో 2 దోశలు ఉండటం చూసి ప్లేట్లో పెట్టి చట్నీ కోసం చూసింది. గిన్నెలో చట్నీ లేదు. ఇదేంటి, గిన్నెలో చట్నీ లేదు, ఎక్కువగానే చేశాను కదా అనుకొని పొద్దున వండిన పొటాటో కర్రీ వేసి సునీతకిచ్చింది. ఏంటమ్మా, చట్నీకి బదులు కూర వేశావు? చట్నీ అయిపోయిందిరా, తిను అంటుంది. సమీర ఎక్కడా అని తింటూ అడిగింది సునీత. తన రూమ్లో ఉన్నట్టుంది, పిలవనా? వద్దుమా, వస్తుందిలే అని టిఫిన్ తింటూ ఎలా ఉంటుంది సమీరా, బానే ఉంటుందా, మీ మాట వింటుందా అని అడుగుతుంది. బానే ఉంటుందిరా, కానీ మీ అన్నయ్యే ఈరోజు తన మీద కోప్పడ్డాడు. ఎందుకుమా? కాఫీ కోసం అంటూ జరిగిందంతా చెప్పింది. అంతా విన్న సునీత ఒకటే నవ్వు. ఏంటి, మా మరదలు లీటర్ పాలు కాఫీ పెట్టిందా? నవ్వలేక గట్టిగా నవ్వింది సునీత. రూమ్లో టిఫిన్ ప్లేట్ ముందేసుకొని కూర్చున్న సమీర సునీత నవ్వుకి కంగారుగా బయటకొచ్చింది. మంచి పని చేసింది, లీటర్ పాలు కాఫీ పెట్టి అని సునీత అనగానే ఆ మాట విన్న సమీర బాధపడింది. తనకి తెలియదు కదరా కాఫీలో పాలు ఎన్ని తీసుకోవాలో. ఈ అన్నయ్యకి సంసారం బాధ్యత ఎక్కువ కదా, అందుకే అలా అన్నాడు. ముందు నువ్వు తిను, ఈలోపు కాఫీ తెస్తాను అని సుమిత్ర కిచెన్ రూమ్కి వెళ్ళాలని సమీర తనలో తానే బాధపడింది. సమీరా, హా వదినా, దా ఇలా వచ్చి కూర్చో. టిఫిన్ చేసావా? ఇంకా లేదు వదినా. అవునా, తిను అని తాను తింటున్న దోశ ముక్క తుంచి కర్రీ మిక్స్ చేసి పెడుతుంటే, వద్దు వదినా, కాసేపు ఆగి తింటాను, ఎందుకో తెలీదు, ఆకలి లేదు అంటుంది. ఆకలి లేదా, లేదంటే నా ఎంగిల్ తినటం ఇష్టం లేదా అంటుంది సునీత. చచా, అలాంటిదేమీ లేదు వదినా, నేనెందుకు ఎంగిల్ తినను, కాకపోతే ఆకలిగా లేదు అంతే అని నవ్వుతూ కూర్చుంది. సరే, కాసేపు ఆగి తిను. ఏంటి, కాఫీ కోసం లీటర్ పాలు కలిపావా? మా అమ్మ చెబుతుంది. అయినా సమీరా, నువ్వు బాగా చదువుకున్నావు కదా, వంట వార్పు ఎందుకు నేర్చుకోలేదు? మాట్లాడలేదు సమీర. అయినా మీ అమ్మా నాన్నలకి నువ్వు ఒక్కదానివే కదా కూతురువి, ఆ మాత్రం గారాబం ఉంటుంది. నీకో విషయం తెలుసా, నాకు అసలు వంట రాదు, పెళ్ళయ్యాక నేర్చుకున్నాను అని టిఫిన్ ప్లేట్ పక్కన పెడుతూ అంది. ఏంటి వదిన నువ్వనేది? అవును, పెళ్ళవిన మరుసటి రోజే మా అత్తగారి చేత చివాట్లు తిన్నాను. నిజంగానే ఏడుపు వచ్చింది. కానీ మా ఆయన నాకు హెల్ప్ చేశాడు. యూట్యూబ్ చూసి వంటలు నేర్చుకో అని చెప్పి ఆయన కొన్ని వంటలు నాకు నేర్పారు. అలా నేను వంటలు నేర్చుకున్నాను. రాదు అంటే ఏది రాదు సమీరా, మనమే పట్టుదలతో నేర్చుకోవాలి. నీ దగ్గర ఫోన్ ఉంది కదా, యూట్యూబ్ చూసి వంటలు చూడు, ట్రై చేయి, వస్తుంది అని సునీత సలహా ఇవ్వగానే సమీర ఆలోచనలో పడింది. అమ్మా సమీరా, ఏంటత్తమ్మా అని. ఇప్పుడే వస్తాను వదినా, అత్తమ్మ పిలుస్తుంది అని కిచెన్ రూమ్కి వచ్చి, చెప్పండి అత్తమ్మా. నువ్వు టిఫిన్ చేశావా? లేదత్తమ్మా, తిందామని రూమ్కి పట్టుకొని వెళ్ళాను, కానీ వదిన నవ్వు వినిపించి బయటికి వచ్చాను అంటుంది. ఎందుకు తినలేదు? తిను, వాడి కోపం అంతే అంటుంది. హా, తింటానత్తమ్మా, మీరు టిఫిన్ చేయలేదు కదా, చేయండి, దోశలు వేనా? వద్దు, నేను వేసుకుంటాను, వదిన దగ్గర నువ్వు కూర్చో అని సమీర వెళ్ళగానే చట్నీ అంతా సమీర వేసుకున్నట్టుంది. అందుకే లేదు, ఏంటో ఈ పిల్లకి ఏ పని నేర్పకుండా పెంచారు. కాఫీ పెట్టడానికి లీటర్ పాలు వాడిందంటే బియ్యం కడగటానికి ట్యాంకులో నీళ్ళన్నీ వాడుతుంది. తింగరదో మంచిదో అర్థం కావటం లేదు అనుకుని దోశలు ప్లేట్లో వేసుకొని హాల్లోకి వచ్చింది. సునీత సమీర మాట్లాడుకోవటం చూసి, సమీరా, ఏంటత్తమ్మా, నువ్వు కూడా టిఫిన్ తెచ్చుకో, ఇద్దరం కలిసి తిందాం. సరే అత్తమ్మా అని రూమ్కి వచ్చి టిఫిన్ ప్లేట్ తీసుకుని కిందికొచ్చింది. దా కూర్చో, తిను అని సునీత పక్కకి జరిగింది.
వాళ్ళతో కాసేపు మాట్లాడి కొన్ని గిన్నెలుంటే కడిగి తన రూమ్‌కొచ్చి బెడ్ మీద కూర్చుంది. ఇంతలో సరోజ గారు ఫోన్ చేయటంతో లిఫ్ట్ చేసి, "హలో అమ్మా! ఎలా ఉన్నారు?" "బావున్నాం తల్లి. నువ్వెలా ఉన్నావు? మీ అత్తగారు, మావయ్య గారు, అల్లుడు గారు అందరూ బావున్నారా?" "అందరూ బావున్నామమ్మా." "ఏమైంది అలా మాట్లాడుతున్నావు? మాట నీరసంగా వస్తుంది." "ఏం లేదమ్మా. కాస్త తలనొప్పిగా ఉంది అంతే. నిజం చెప్పు." "అది అమ్మా" అంటూ జరిగిందంతా చెప్పి, "మా అత్తగారు ఇలా కాఫీ కోసం మా ఆడపడుచుకు చెప్పిందమ్మా. తను అలా చెప్పటం నాకు నచ్చలేదు" అని విషయం అంతా పూర్తి చేసింది. అంతా విన్న సరోజ గారు మౌనంగా ఉండిపోయారు. "ఎందుకో తెలీదమ్మా. జరిగిందంతా మా వదినకి చెప్పటం నచ్చలేదు" అంది సమీర. "ఎందుకు అంత చిన్న విషయానికి బాధపడతావు? మీ అత్తమ్మ చెప్పింది ఎవరితో? మీ ఆడపడుచుతో. తనేమీ పరాయిది కాదు కదా! ఇప్పటి వరకు నువ్వు మా దగ్గరున్నావు. నీకు ఉమ్మడి కుటుంబం ఎలా ఉంటుందో తెలీదు కదా! అందుకే నీకక్కడ కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. కొన్ని రోజులు అలా ఉన్న తర్వాత నీకే అలవాటవుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకో సమీరా. పెళ్ళవ్వాక నీ భర్తే నీకు సర్వస్వం. అంతేకాదు అత్తగారు, ఆడపడుచు కోపంలో ఒక మాటన్నా సరే నువ్వు బాధపడకు. నన్ను మీ అమ్మ ఇలా ఉంది, మీ అక్క అలా ఉంది అని కార్తీక్ బాబుతో కూడా చెప్పకు. ఎందుకంటే కొన్ని మాటలు బంధాలు విడదీసేంత దూరం వెళ్తాయి. నీకు వంట నేర్పుతానంటే నేర్చుకోలేదు. పోనీ పని నేర్పుతాను అన్నా జాబ్ చేసేదానికి పని చెప్పకు అన్నావు. నోట్లో అక్షరం ముక్క ఉంది అని చేతి పనిని వదిలేయకూడదమ్మా. ఒక ఇంటికి వెళ్ళాక మనం అన్ని పనులు నేర్చుకోవాలి. మీ వదిన చెప్పినట్టు వంటలు నేర్చుకో. ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా! అయినా ఎవరికి వండి పెడతావు? మీ ఆయనకి, మీ అత్తమామలకి. అంతే కదా! నేర్చుకోరా అని సరోజ గారు నవ్వుతూ చెప్పగానే సమీర ముఖంలో నవ్వు చేరింది. థ్యాంక్స్ అమ్మా. నీతో మాట్లాడాక ఏదో తెలియని ధైర్యం వచ్చింది. "హ్మ్. ఇంకొక విషయం. కార్తీక్ పాలు కోసం అలా మాట్లాడాడని మనసులో పెట్టుకోకు. తన మాటలను బట్టి అర్థమవుతుంది. తనకి ఇంటి పట్ల, సంసారం పట్ల బాధ్యత ఉందని. ఏం వండినా సరే వేస్ట్ చేయకు. అన్నీ పొదుపుగా వాడు. అంతేకాదు వంటల్లో ఏమాత్రం తేడా వచ్చినా సరే నాకు ఫోన్ చెయ్యి. నేను సలహా ఇస్తాను. సరేనా?" "సరేమా." "సరే జాగ్రత్త. రోజు 4, 3 సార్లు ఫోన్ చేయకు. ఏదో ఒక టైంలో ఫోన్ చేయి సరేనా?" "సరే అమ్మా. ఉంటాను" అని సమీర ఫోన్ కట్ చేసి ఫోన్ ఛార్జింగ్ పెట్టి రూమ్ అంతా చూసింది. కాస్త చిందరవందరగా అనిపించటంతో బెడ్ సర్ది కార్తీక్ కింద పడేసిన బట్టలన్నీ తీసి మడతపెట్టి నీటిగా సర్ది బెడ్ మీద వాలింది. కాస్త అలసటగా అనిపించటంతో వెంటనే నిద్రలోకి జారుకుంది. 1 గంట వరకు కబుర్లు చెప్పుకొని టైం చూసింది సుమిత్ర. "సునీత, భోజనం టైమైంది. నాన్నని పిలుస్తాను. నువ్వు ఈలోపు సమీరాని పిలు." "సరే అమ్మా" అని సమీర రూమ్కొచ్చి షాక్ అవ్వింది. ఒకప్పటిలా లేదు కార్తీక్ రూమ్. ఓన్లీ మంచం, ఫ్యాన్ ఇంకా ఒక టేబుల్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. మంచం కూడా మారింది. పెద్ద మంచం. ఆ మంచం పక్కన చిన్న టేబుల్. దానిపై బెడ్ ల్యాంప్. ఆ పక్కన 2 బుక్స్. మంచం ఎదురుగా సోఫా. దాని పక్కన డ్రెస్సింగ్ టేబుల్. ఆ పక్కన బీరువా. మరోవైపు దివాన్ కట్. సింపుల్గా నీట్గా ఉన్న కార్తీక్ రూమ్ చూడగానే సునీత ఆశ్చర్యంగా లోపలికొచ్చి, "హో సమీరా, ఏసీ కూడా తెచ్చుకుంది. ఆ రోజు నేనసలు సారె చూడలేదు కదా" అనుకొని మంచంపై పడుకున్న సమీరాని చూసి, "పోనీలే, ఆ దేవుడి దయ వల్ల తమ్ముడికి మంచి భార్య దొరికింది" అనుకుని, "సమీరా, సమీరా." "హా వదినా" అని మత్తుగా కళ్ళు తెరిచి, "వదినా" అంటుంది. "లే, భోజనం చేసే టైమైంది. తొందరగా కిందికి రా." "సరే వదినా" అని పైకి లేచి వాష్రూమ్కి వెళ్ళింది. సునీత కిందికి వచ్చి, "అమ్మా, అమ్మా." "ఏంటి సునీత?" అంటుంది నరేష్ గారికి భోజనం వడ్డిస్తూ. "తమ్ముడి రూమ్ చాలా బావుందమ్మా. సమీరా ఫ్యామిలీ వాళ్ళు తమ్ముడికి అన్నీ చాలా బాగా పెట్టారు. ఇంకా చెప్పాలంటే మీరే నాకు అలా పెట్టలేదు తెలుసా" అని చైర్లో కూర్చుంది. "పెట్టడానికప్పుడు ఇలాంటివి లేవు కదే." "అదే నిజమేలే అమ్మా" అని సమీర రావటం చూసి, "రా సమీరా, వచ్చి కూర్చో" అంటుంది. "ఏంటి సమీరా, నిద్ర సరిపోలేదా? కళ్ళు ఎర్రగా ఉన్నాయి." "అలాంటిదేం లేదత్తమ్మా." "భోజనం చేసి పడుకో. టైంకి తినాలి సరేనా?" అని కోడలికి భోజనం వడ్డించింది. సునీత తింటూ వాగుతూనే ఉంది. సమీరకి తలనొప్పి స్టార్ట్ అయింది. దేవుడా, మొదలుపెట్టింది. ఇప్పుడప్పుడే అవ్వదు అనుకుని తన ప్లేట్లో ఉన్న కర్రీ చూసింది. "కూరేంటి అంత తక్కువ వేశారు?" "హో, వదిన వచ్చింది కదా" అనుకుని ముద్ద నోట్లో పెట్టుకుంది. అంత రుచిగా లేదు కూర. "అత్తమ్మ ఏంటి కూర ఇలా వండింది? కారం తక్కువ, ఉప్పు తక్కువ.
అసలు ఆయిల్ వేసిన జాడ కూడా లేదు. కార్తీక్ ఈ భోజనమే తింటాడా ఏంటి? అనుకుని ఆలోచిస్తూనే భోజనం చేసింది. సమీర, ఏంటత్తమ్మా? అంటూ హ్యాండ్ వాష్ చేసుకుంది. కూర, చారు ఉంది కదా గిన్నెలో. తీసి ఇప్పుడు తిన్న గిన్నెలన్నీ కడిగేయి. డైనింగ్ టేబుల్ నీట్‌గా తుడిచేసి స్టవ్ క్లీన్ చేసేయి. నేను వదినని వాళ్ళ అత్తగారింటికి తీసుకొని వెళ్తాను. సరే అత్తమ్మా అంది. సమీర, జాగ్రత్త. బాయ్. ఈసారి కాఫీ చూసుకొని పెట్టు అని నవ్వుతూ సునీత అనగానే సమీర బాధపడింది. సమీర, వెళ్తున్నాను. సాయంత్రం వస్తాను అని సుమిత్ర కూతుర్ని తీసుకుని వెళ్ళింది. చిన్న విషయాన్ని ఒకటికి 10 సార్లు దెప్పి పొడవటం ఏమాత్రం సమీరాకి నచ్చలేదు. డైనింగ్ టేబుల్ వైపు చూసింది. అన్ని అన్నం మెతుకులు. చిరాగ్గా అనిపించి గిన్నెలన్నీ సింకులో వేసి కర్రీ, రైస్ ఒక బౌల్లో తీసి గిన్నెలన్నీ కడిగింది. పని చేతకాని సమీరాకి ఆ పనులు చేయటం కొద్దిగా కష్టంగా అనిపించింది. గిన్నెలు అవ్వగానే స్టవ్ క్లీన్ చేసి డైనింగ్ టేబుల్ తుడిచేసరికి టైం 2 అవ్వింది. ఇప్పుడు పడుకుంటే మళ్ళీ తొందరగా లేవలేను అనుకుని సోఫాలో కూర్చుంది. కార్తీక్ తనపై కోపడటం, వంట రాదని చెప్పగానే అతని ముఖంలో రంగులు మారటం గమనించిన సమీర కార్తీక్కి కాల్ చేసింది. హలో సమీరా. హాయ్ కార్తీక్. ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? అది భోజనం చేశారా? నువ్వు బాగా వండి పెట్టావు కదా, తిన్నాను అని వెటకారంగా అన్నాడు. ఎందుకు ఆ మాటకి సమీర మనసు చివుక్కుమంది. నేను వంట నేర్చుకుంటాను అంది. నేర్చుకున్నాక అప్పుడు నాకు కాల్ చేయి. వర్క్లో ఉన్నాను సమీరా. ఈవినింగ్ ఇంటికి రాగానే మాట్లాడతాను అని కాల్ కట్ చేయగానే సమీర డల్ అయింది. అబద్ధం చెప్పాను కదా, ఆ మాత్రం కోపం ఉంటుంది అనుకుని ఫోన్ తీసుకుని తన రూమ్కి వెళ్ళి కూర్చొని వాళ్ళమ్మ చెప్పినట్టు యూట్యూబ్ ఆన్ చేసి వంటలు చూసింది. అమ్మో, చాలా వంటలున్నాయి. సాయంత్రం అందరూ ఈరోజు భోజనం కదా చేసేది, పొద్దున్న అత్తమ్మ చెప్పింది అనుకుని ఆలోచిస్తూ గుత్తి వంకాయ కూర, పులిహోర 2 ఎలా వండాలో చూసి సాయంత్రం ఇవే వండుదామని ఫిక్స్ అయ్యి కిందికొచ్చింది. నిద్ర లేచి బయటకొచ్చారు నరేష్ గారు. మీ అత్తమ్మ ఇంకా రాలేదా అమ్మా? సోఫాలో కూర్చుంటూ అడిగారు. ఇంకా రాలేదు మావయ్య. కాఫీ ఇవ్వమంటారా? ఇవ్వు తల్లి అని అంతలోనే పాలు చూసుకొని వేయమా అంటాడు. సరే మావయ్య అని కాఫీ పెట్టి అందరికీ ఫ్లాస్క్లో తీసింది. నరేష్ గారికి కాఫీ ఇచ్చింది. బాగుందమ్మా, కూర్చో. పర్వాలేదు మావయ్య. ఏంటి డల్గా ఉన్నావు? కార్తీక్ మాటలకా? నవ్వుతూ అడిగారు నరేష్ గారు. లేదు మావయ్య, బానే ఉన్నాను అంది. నాకు అర్థమవుతుందమ్మా. చిన్నప్పటి నుంచి వాడికి కష్టం విలువ తెలుసు. అందుకే వంట దగ్గర నుంచి ఇంట్లో కిరాణా పట్టి వరకు జాగ్రత్తగా ఉంటాడు. నువ్వు మీ ఇంట్లో పెరిగిన వాతావరణం కారణంగా ఇక్కడ నీకు అవన్నీ కొత్తగా ఉంటాయిరా. కానీ అలవాటవుతుంది. నెమ్మదిగా అన్ని పనులు నేర్చుకో, సరేనా? సరే మావయ్య అని వంటగదికి వచ్చింది. ఈవినింగ్ అందరూ స్నాక్స్ తింటారు కదా అని ఆలోచిస్తూ శనగపిండి తీసుకుని కలిపి పక్కన పెట్టి పొటాటో సన్నగా కట్ చేసింది. ఇంతలో వచ్చారు సుమిత్ర గారు. ఏంటి ఇంటికొచ్చావు? కూతురు దగ్గరే ఉండలేకపోయావా? సైలెంట్గా సెటైర్ వేశారు నరేష్ గారు. నిజంగానే ఉండేదాన్ని, కానీ ఏం చేయను, ఇంటికి రావాలి కదా అని విసుక్కుంది. ఏమైంది సుమిత్ర? ఏమైందంటారేంటి? ఈరోజు సునీత వాళ్ళ అత్తగారిని దుమ్ము దులిపాను అంది. ఆ మాటకి షాక్ అవ్వరు నరేష్ గారు. వంటగదిలో ఉన్న సమీర వాళ్ళ అత్తగారి మాటలు వింది. ఏంటి, గొడవ పడ్డావా? ఎందుకు? ఎందుకు అంటారేంటి? సునీతని తీసుకొని ఇంటికి వెళ్తే ఏమన్నారో తెలుసా? పక్క వీధిలో ఉన్న కూతురు కోసం ఎందుకమ్మా అంత బెంగ? రోజు మీ దగ్గర ఉంటుంది కదా, ఆ మాత్రం దానికి ఎందుకు పెళ్లి చేశావు అని వెటకారంగా నోటికొచ్చింది వాగింది. ఎందుకో తెలీదండి, చాలా కోపం వచ్చింది. అందుకే సీరియస్ అయ్యాను. రేపటి నుంచి సునీతని ఇంటికి రావద్దని చెప్పాను అని తల రుద్దుకుంటూ అంది. పోనీలే, గొడవ పడితే పడ్డావు కానీ సునీతని ఇంటికి రావద్దని మంచి సలహా ఇచ్చావు. అయినా నీకు బుద్ధి లేదు. నీకు చెప్పాను కదా, సునీతని చీటికి మాటికి ఇంటికి పిలవకు అని. చెప్పిన మాట ఎప్పుడు విన్నావని అంటాడు నరేష్ గారు. పిల్లలు లేరు కదండి, గొడ్రాలని అస్తమాను సాధించుకుని తింటుంది. సరే, కాఫీ పెట్టనా? ఏం అవసరం లేదు, సమీర కాఫీ పెట్టించింది అని నరేష్ గారు అనగానే షాక్ అవ్వింది. ఏంటి, సమీర పెట్టిందా? కంగారు పడకు, పాలన్నీ సమానంగా వేసింది. సరే అండి. సమీరా, సమీరా, కాస్త నాకు కాఫీ ఇవ్వమ్మా. తెస్తున్నానత్తమ్మా అని సుమిత్రకి కాఫీ కప్పులో పోసి తెచ్చిచ్చింది. కార్తిక్కి స్నాక్స్ వండాలి. వాడొచ్చే టైం అయింది. ఏం వండమంటారండి? నేను ఆల్రెడీ స్నాక్స్ వండుతున్నానత్తమ్మా. ఏంటి? అవునత్తమ్మా, పొటాటో ఉంటే కట్ చేశాను, బజ్జీలు వేద్దామని. అవునా, వేస్తావా? లేదంటే నేను వేయనా అంది. లేదత్తమ్మా, వేస్తాను.
నేను అన్నీ నేర్చుకోవాలి కదా అని వంటగదికి వెళ్ళింది. సుమిత్ర భయంగా చూసింది. ఏమైందే అలా చూస్తున్నావు? తనకేమీ రాదు కదండీ! ఎలా వండుతుందో అని నా భయం. ఎందుకు భయం? నేర్చుకో నువ్వు అని నరేష్ గారు కాఫీ తాగి బయటికి వెళ్లారు. సమీర కిచెన్ రూమ్లో బజ్జీలు వేయటం స్టార్ట్ చేసింది. బజ్జీలు వేసి అవన్నీ హాట్ బాక్స్లో తీసి పక్కన పెట్టి ఒక బజ్జీ తీసుకుని నోట్లో వేసుకుంది. చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది అనుకుంది. ఇంతలో ఆఫీస్ నుండి ఇంటికొచ్చాడు కార్తిక్. ఏంటి నాన్న ఇదేనా రావటం? అమ్మా సమీరా, కార్తిక్కి మంచినీళ్ళు తీసుకొనిరా అంది సుమిత్ర. వస్తున్నానత్తమ్మా అని ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తీసుకొని హాల్లోకి వచ్చి కార్తిక్ని చూసింది. అప్పటి వరకు తన మనసులో ఉన్న ఏదో తెలియని వెలితి కార్తిక్ని చూడగానే మాయమైంది. చిరునవ్వుతో కార్తిక్కి వాటర్ బాటిల్ ఇచ్చింది. ఏంటి ముఖం నిండా ఆ చెమట? వంటగదిలో ఏం చేస్తున్నావు అంటాడు. నీకోసం స్నాక్స్ చేస్తుందిరా నా కోడలు అని సుమిత్ర అనగానే కార్తిక్ షాక్ అవ్వాడు. ఏంటి నీకేమీ వండటం రాదు కదా, స్నాక్స్ చేసావా? అవును కార్తిక్ అంది. ఏం చేసావు ఇంతకీ? వాటర్ బాటిల్ పక్కన పెట్టి అడిగాడు. పొటాటో బజ్జీలు వేశాను, తెస్తాను అందరికీ. మావయ్య గారు ఎక్కడత్తయ్యా? వచ్చాన్రా, కాస్త బయట చిన్న పనుంటే వెళ్ళాను. నువ్వు వండిన బజ్జీలు తీసుకొనిరా అని నరేష్ గారు అనగానే సమీర నవ్వుతూ కిచెన్ రూమ్కి వెళ్ళి బజ్జీలు ప్లేట్లో పెట్టి టమాటా సాస్ కూడా వేసి ట్రేలో పెట్టి హాల్లోకి తెచ్చి అందరికీ ఇచ్చింది. చూస్తేనే నోరూరుతుంది అని నరేష్ గారు బజ్జీ తీసుకుని నోట్లో వేసుకుని కార్తిక్ సుమిత్ర వైపు చూశారు. ఏమైంది నాన్న అలా చూస్తున్నావు? బాలేదా? సూపర్రా తల్లి, అదరగొట్టేశావు. మీ అత్తమ్మ కూడా ఎప్పుడూ ఇలా బజ్జీలు వేయలేదు తెలుసా? చాలా బాగా చేశావు అని మెచ్చుకుంటూ తిన్నారు నరేష్ గారు. మనసులోని మూతి తిప్పుకుంది సుమిత్ర. తనని తక్కువ చేసి సమీరాన్ని పొగడటం ఆమెకి నచ్చలేదు. తండ్రి మాటలకి కార్తిక్ బజ్జీ తీసుకుని తిన్నాడు. చాలా రుచిగా అనిపించి పైగా ఆయిల్ కూడా తక్కువ వేసి వండటంతో మరో మాట మాట్లాడకుండా తినేసి తన రూమ్కి వెళ్ళాడు. సుమిత్ర తిను. హా తింటానండి అని బజ్జీ తిని, బాగుంది సమీరా, ఎలానో బజ్జీలు నేర్చుకున్నావు కాబట్టి సాయంత్రం వంట కూడా చేసేయి, అప్పుడే కదా అన్ని పనులు వచ్చేది తింటూనే వంట డ్యూటీ చెప్పింది. ఇకపై అన్నీ నేనే చేస్తానత్తమ్మా, ఏమన్నా తెలియకపోయినా మీ సలహా తీసుకుంటాను అని సమీర అనగానే సుమిత్ర గర్వంగా ఫీల్ అయింది. సరే బజ్జీలు చాలా బాగా వేశావు అని సుమిత్ర వాటర్ తాగి బాటిల్ పక్కన పెట్టింది. అమ్మా సమీరా, ఏంటి మావయ్య ఇటు రా తల్లి అని సమీర చేతిలో 2 వేలు పెట్టి ప్రేమగా తల నిమురుతూ, చాలా అంటే చాలా బాగా చేశావు తల్లి, ఇలానే వంట నేర్చుకొని కార్తీక్ మనసుని గెలుచుకో అంటాడు. ఎందుకో తన మావయ్య గారి మాటలకి ఎక్కడలేని ఆనందం వచ్చింది. నాకెందుకు మావయ్య ఈ డబ్బులు? ప్రేమతో ఇచ్చాను, కాదని అనకమ్మా అని ఆయన రూమ్కి వెళ్ళగానే సమీర తెగ ఆనందపడింది. ఎందుకో నరేష్ గారు అలా చేయటం సుమిత్రకి నచ్చలేదు. సమీరా, అత్తమ్మ కార్తీక్కి కాఫీ ఇవ్వు అని నరేష్ గారి దగ్గరికి వెళ్ళింది. శ్రీమతి గారు లీటర్ పాలు కాఫీ పెట్టిందని మన కోడల్ని ఎగతాళి చేశారు కదా, ఇప్పుడు తనే నీ హెల్ప్ తీసుకోకుండా బజ్జీలు వేసింది, ఇప్పుడేమంటావు? ఆపుతావా? అయినా ఏంటండి మీరు అలా 2000 ఇచ్చారు అని అడిగింది బెడ్ మీద కూర్చుంటూ. తనకి కొత్త కదా, అయినా సరే నేర్చుకుని వండింది, ఆ మాత్రం కానుకైనా ఇవ్వాలి కదా, నువ్వే ఇవ్వచ్చు కదా అంటాడు. నా దగ్గర డబ్బులు ఎక్కడివి, మేనేజ్మెంట్ అంతా కార్తీక్దే కదా, అయినా ఏ 500 1000 ఇవ్వచ్చు కదండి, ఎందుకు అంత డబ్బు, ఏమన్నా ఖర్చులకు ఉంటాయి కదా అంటుంది సుమిత్ర. ఇంకా ఆపు సుమిత్ర, ఎవరికిచ్చాను డబ్బులు? మన కోడలికే కదా, ఇంకా టాపిక్ వదిలే. సమీర వంట చేస్తే తనకి హెల్ప్ చేయి అంటాడు. ఎందుకండి హెల్ప్ చేయటం? నా సాయం లేకుండా బజ్జీలు వేసింది, వంట చేయలేదా? నాకు పనుంది, గార్డెన్లో పువ్వులు కొయ్యాలి అని సుమిత్ర అనగానే నరేష్ గారు ఏమీ మాట్లాడలేదు. ఇక్కడ సమీర కాఫీ కప్ తీసుకుని తన రూమ్కి వచ్చింది. బెడ్ మీద కూర్చొని షర్టు విప్పుతున్నాడు కార్తిక్. ఏమండి కాఫీ? కార్తిక్ ఎదురుగా నిలబడింది. సైలెంట్గా కప్పు తీసుకుని కాఫీ సిప్ చేశాడు. అతని ఫైల్స్ అన్నీ పక్కన పెట్టి ఫోన్ ఛార్జింగ్ పెట్టి టవల్ ఇంకా అతని బట్టలు తీసి బెడ్ మీద పెట్టి కార్తిక్ని చూసింది. విండో బయటికి చూస్తూ కాఫీ సిప్ చేస్తున్నాడు. ఫస్ట్ టైం బజ్జీలు వేశాను, కనీసం ఎలా ఉందో చెప్పనే లేదు అతని వెనక్కి నిలబడి అడిగింది. మాట్లాడలేదు కార్తిక్. కప్పు పక్కన పెట్టి ఆమె వైపు తిరిగాడు. అప్పటికి కోపంగా ఉంది సమీర. చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు, ఇలా అయితే ఈరోజు మీకు ఏమీ ఇవ్వను అంది. ఆమె మాటకి నవ్వుతూ ప్రేమగా దగ్గరికి తీసుకొని, చాలా బాగా వండవు కాబట్టి కామ్గా తినేసి రూమ్కి వచ్చాను అంటాడు. నిజంగా
అంది మెరిసే కళ్ళతో. అవును అన్నాడు ఆమె కనురెప్పలపై వెచ్చని చిరుముద్దు ఇస్తూ. ప్రేమగా అతని ఎదపై తలని వాల్చింది. బాగుందని కిందే చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేదు? సైలెంట్గా పైకొస్తే అర్థం ఏంటి అంటుంది. అర్థం ఏంటి? నువ్వు అడగటానికి నా దగ్గరకు వస్తావని ఇలా చేశాను అంటాడు. నేనెలానో వస్తాను కదా. లేదు, మీరే కావాలని చెప్పలేదు. మీకు తెలుసా, మామయ్య గారు నన్ను మెచ్చుకుంటూ 2000 ఇచ్చారు అని కార్తిక్కి డబ్బులు చూపించింది. ఏంటి, నాన్న నీకు 2000 ఇచ్చారా? ఆశ్చర్యంగా అడిగాడు. అవును కార్తిక్ గారు, అత్తమ్మ కూడా నన్ను మెచ్చుకుంది, కానీ మీరే నన్నేమీ మెచ్చుకోలేదు. పిచ్చి, అమ్మ ఎదురుగా మెచ్చుకోవటం ఎందుకు అని మెచ్చుకోలేదు. తన కౌగిలిలో ఆమెను మరింతగా బంధిస్తూ అన్నాడు. అవునా, ఎందుకండి అంటుంది. అంటే ఇన్ని సంవత్సరాలు అమ్మ వండిన వంటలు నచ్చలేదు, కానీ పెళ్ళాం వండిన బజ్జీలు నచ్చాయని మనసులో అనుకుంటుంది. అందుకే నేను చెప్పలేదు అంటాడు. కార్తిక్ మాటలకి ఆలోచనలో పడింది. బజ్జీలు ఎంత బాగున్నాయంటే ఆయిల్ కూడా చాలా తక్కువ ఉంది. నీకో విషయం తెలుసా అని ఆమెని విండో వైపుకు తిప్పి భుజంపై తలని వాల్చి విండో నుంచి కనబడుతున్న పూల మొక్కల్ని చూస్తూ, అమ్మ ఎప్పుడు బజ్జీలు వేసినా కేజీ నూనె మాయమయ్యేంతలా ఆయిల్ వేస్తుంది, కానీ కర్రీలో మాత్రం సమానంగా వేస్తుంది. అమ్మ అన్ని వంటలు బాగా చేస్తుంది, కానీ బజ్జీలే సరిగ్గా వేయదు. ఎందుకమ్మా ఇంత ఆయిల్ వేసావంటే మాట్లాడదు. ఆయిల్ ఎక్కువ ఉంటేనే కదండి బజ్జీలు వచ్చేది. అది సరే, నైట్ డిన్నర్కి గుత్తి వంకాయ కర్రీ పులిహోర చేద్దామనుకుంటున్నాను, చేయనా? కార్తిక్ వైపుకి తిరుగుతూ అంది. చెయ్యి, ఎవరొద్దన్నారు, కానీ ఆయిల్ తక్కువ వేయి, పొదుపుగా వాడు, సరేనా? సరే అండి. కార్తిక్ వైపు చూసి, మీరు నన్ను వదిలితే వంట చేస్తాను అంటుంది. వంటే కదా, చేద్దువు, ముందు నాకు ఇవ్వాల్సిందివ్వు అన్నాడు. లేదు, ఏదన్నా నైట్నే ఇచ్చింది, మర్చిపోయాను. రేపు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. రేపు అమ్మ వస్తుంది మనల్ని తీసుకువెళ్ళటానికి. ఏంటి? అవునండి. ఆఫీస్కి లీవ్ అంటే కుదరదు సమీరా. నిన్నటి నుంచే కదా ఆఫీస్కి వెళ్తున్నాను. ఈ విషయం నాకు ముందుగానే చెప్పాలి కదా. ఆ విషయం చెప్దామనే మీకు మధ్యాహ్నం కాల్ చేశాను, కానీ మీరు వర్క్ బిజీ అని కాల్ కట్ చేశారు. ఉఫ్, సరే, ఒక పని చేయి. మార్నింగ్ అత్తమ్మ రాగానే నువ్వు వెళ్ళు, నేను ఈవినింగ్ ఆఫీస్ వర్క్ చూసుకొని ఇంటికి వస్తాను. సరే కార్తిక్, ఇంకా నన్ను వదిలితే వెళ్తాను అంటుంది. ఎలానో? లేదుగా, కనీసం ముద్దైనా ఇవ్వచ్చు కదా. సమీర నడుం దగ్గర చేయి వేసి గట్టిగా పట్టుకున్నాడు. ప్లీజ్ కార్తిక్, నీకోసం నాకు బాగా తెలుసు. నైట్ నువ్వు ఎన్ని చేసినా నేను అడ్డు చెప్పను, కానీ ఇప్పుడు మాత్రం కుదరదు. చాలా పనుంది, నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. సరే, ముద్దు తీసుకుని వెళ్ళిపో. అది కాదు కార్తిక్. మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు. వెంటనే ఆమె పెదవుల్ని అందుకున్నాడు. 1, 2, 3, 4 నిమిషాల పాటు సమీరాని వదలలేదు. ఊపిరి తీసుకోవటం కష్టంగా అనిపించి కార్తిక్ని వెనక్కి నెట్టింది. ఏయ్ రాక్షసి, చంపేస్తాను, నాకు తెలుసు నువ్వు ముద్దుతో ఆగవని. తొందరగా ఫ్రెష్ అవ్వు, వెళ్తున్నాను అని అతను తాకి పక్కన పెట్టిన కాఫీ కప్ తీసుకుని కిందికి వెళ్ళింది. నవ్వుకున్నాడు కార్తిక్. స్టవ్పై బియ్యం కడిగిపెట్టి మరో స్టవ్పై వంకాయలు ఉడకబెట్టింది. ఈ గ్యాప్లో ఉల్లి, టమాటా, పచ్చిమిర్చి, మసాలా, జీడిపప్పు పేస్ట్ అన్ని మిక్సీ వేసుకుని పక్కన పెట్టింది. ఏదో తెలియని కంగారు సమీరాకి. పట్టుదలతో వంట చేయాలని గట్టిగా ఫిక్స్ అయింది. ఉడకబెట్టిన వంకాయలలో మసాలా అంతా కూరి కర్రీ వండింది. ఆ తర్వాత పులిహోరకి కావలసినవన్నీ ప్రిపేర్ చేసుకుని పులిహోర కూడా కలిపింది. కొత్త కావటంతో కాస్త ఎక్కువ టైం తీసుకుంది సమీర. వండినవి డైనింగ్ టేబుల్ మీద పెట్టి స్టవ్ క్లీన్ చేసి తన రూమ్కి వచ్చింది. కార్తిక్ లేడు. విండో బయటికి చూసింది. గార్డెన్లో సుమిత్ర గారు పూలమాల కడుతుంటే కార్తిక్ కబుర్లు చెబుతూ ఆ పూలని అందిస్తున్నాడు. నవ్వుకుని ఫ్రెష్ అవి డ్రెస్ వేసుకొని నీట్గా రెడీ అయ్యి కిందికొచ్చింది. మీ ఆయన అత్తమ్మ ఏరమ్మా కనిపించటం లేదు అని అడుగుతాడు నరేష్. బయట గార్డెన్లో ఉన్నారు మావయ్య. ఇద్దర్లు కబుర్లు చెప్పుకుంటున్నారేమో. ఏ తల్లి కొడుకులన్నాక కబుర్లు చెప్పుకోకూడదా? నవ్వుతూ లోపలికొస్తూ అడిగింది సుమిత్ర. చెప్పుకోకూడదని ఎవరన్నారు? కానీ భోజనం టైం అయింది కదా, అందుకే అడిగాను. మీ కోడలి చేతి వంట రుచి చూడాలని ఆశగా ఉన్నట్టుంది మీకు అంటాడు కార్తిక్. అవునరా కార్తిక్, నా కోడలు ఏదైనా సాధిస్తుంది. సమీర మీద నాకు ఆ నమ్మకం ఉంది అంటాడు. హబ్బో అని సుమిత్ర నవ్వుతూ సమీర జడలో సన్నజాజులు పెట్టి, దా అందరం కలిసి భోజనం చేద్దాం అని సుమిత్ర అందరికీ భోజనం వడ్డించింది. కార్తిక్ తన ప్లేట్ వైపు చూశాడు. పులిహోర, గుత్తి వంకాయ కర్రీ చూడగానే, ఏంటి సమీరా, ఎలా వండావు? ఇవి అసలే నా ఫేవరెట్ ఐటమ్స్ అంటాడు.
తిని చూసి చెప్పండి ఎలా వండానో అని అందరికీ వాటర్ గ్లాస్లో పోసి ముందు పెట్టింది. సమీర వండిన వంట తినటానికి మనసులోనే భయపడ్డాడు కార్తీక్. భయపడుతూనే పులిహోర ముద్ద నోట్లో వేసుకుని తిన్నాడు. సమీర చూపంతా కార్తీక్ మీదనే ఉంది. నరేష్ గారు, సుమిత్ర గారు కూడా సేమ్ సమీర అలానే కళ్ళు పెద్దవి చేసుకుని చూశారు. పులిహోర తింటూనే సమీర కేసి చూసి, ఏయ్ నిజం చెప్పు, ఇంతకుముందు రెస్టారెంట్లో కుక్కుగా వర్క్ చేశావా? తింటూనే అడిగాడు. ఆ మాటకి సమీరతో పాటు అత్తామామలు కూడా ఉలిక్కిపడి చూశారు. ఏంటండి అలా అంటున్నారు? చాలా బావుంది. కర్రీ రైస్‌లో వేసుకొని తింటాను. పులిహోరలో అయితే టేస్ట్ తెలీదు అని చెప్పి సుమిత్ర కేసి చూశాడు. అప్పటికే సుమిత్ర గారు కామ్‌గా తింటున్నారు. నరేష్ గారైతే సమీరాని పొగడ్తలతో ముంచెత్తారు. అసలే ఉబ్బలాట మనిషి అయిన సమీర తన మామగారి మాటలకి మరింత ఉబ్బిపోయి కొసిరి కొసిరి ముగ్గురికి వడ్డించింది. సమీర, ఇంక వంటగది నీదే. ఏమోయ్, ఇకపై నువ్వు వంటగదికి రెస్ట్ ఇచ్చుకో, సమీర చూసుకుంటుంది అని నరేష్ గారు అనగానే సుమిత్ర పైకి చిన్నగా నవ్వింది. కానీ ఎందుకో ఆమెకి ఆ మాట నచ్చలేదు. కార్తిక్ గారు కూర వేయనా అంది. వద్దు సమీర అని పెరుగు వేసుకుని తిని హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. అతని చేతికి నాప్కిన్ ఇస్తూ, నిజంగానే వంట బాగా చేశానా చిన్నగా అడిగింది. అదరగొట్టేశావు నా ముద్దల మీరా అని చాటుగా ఆమె నడుం గిల్లి, భోజనం చేసి రూమ్కి తొందరగా వచ్చేయి, నీకోసం వెయిట్ చేస్తాను. లేట్ చేశావంటే నీకు తెల్లవార్లు నిద్ర లేకుండా చేస్తాను, అర్థమైందా అని ఆమె చెవిలో చిన్నగా చెప్పగానే సమీర బుగ్గలు ఎరుపెక్కాయి. నవ్వుతూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది. నువ్వు కూడా భోజనం చేయి సమీరా. సరే అత్తమ్మా అని కార్తీక్ తిన్న ప్లేట్లోనే భోజనం వడ్డించుకొని తింది. నవ్వుకుంది సుమిత్ర. సుమిత్ర, ఏంటండి నీ కోడలు బంగారం అంటాడు. అవునండి అదైతే నిజం అని సమీరా కేసి చూసి, సమీరా ఏంటత్తమ్మా, భోజనం చేశాక వంటగది క్లీన్ చేస్తావు కదా, లిక్విడ్ ఎక్కువ యూజ్ చేయకు, తక్కువ యూజ్ చేయి, అది నెల రావాలి సరేనా? సరే అత్తమ్మా అంది. పొద్దుట టిఫిన్కి పప్పు నానబెట్టాను, కాస్త అది కడిగి గ్రైండర్లో వేసేయి అంటుంది. అబ్బా, ఆ పిల్లని కాస్త అన్నం తిన్నివ్వు, ఆ పప్పేదో నువ్వే చేయొచ్చు కదా, తనింకా ఇవన్నీ చేయాలంటే టైం పడుతుంది కదా. సమీరా, మీ అత్తమ్మ అన్నీ చూసుకుంటుంది కానీ నువ్వు భోజనం చేయి ముందు అని నరేష్ గారు బెడ్రూమ్కి వెళ్ళగానే సుమిత్ర ఏం మాట్లాడలేదు. పప్పు కడిగి గ్రైండర్లో వేసింది. సమీర తింటుంది కానీ తన ఆనందం అంతా ఇంత కాదు. నాకు వంట చేయటం వచ్చింది అని అమ్మకి తెలిస్తే ఎంత ఆనందపడుతుంది. రేపు మా ఇంటికి వెళ్తాను కదా, నేనే వంట చేసి అమ్మకి నాన్నకి వడ్డించాలి, అప్పుడు వాళ్ళు షాక్ అవ్వాలి అనుకుని రకరకాల ఆలోచనలతో భోజనం చేసి గిన్నెలన్నీ కడిగింది. స్టవ్ ముందుగానే క్లీన్ చేసి ఉండటంతో క్లాత్తో తుడిచి హాల్లోకి వచ్చింది. డైనింగ్ టేబుల్ తుడుస్తుంటే ఇంతలో లోపలికొచ్చాడు కార్తిక్. ఇంకా అవ్వలేదా? అయిపోయిందండి, వచ్చేస్తున్నాను అని క్లాత్ పక్కన పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుని నవ్వుతూ కార్తిక్తో పాటు గదిలోకి వెళ్ళింది. అది చూసిన సుమిత్రకి కోపం వచ్చింది. గ్రైండర్లో పప్పు వేశాను కదా, వాడు పిలవగానే వెళ్ళిపోయిందేంటి అనుకుంటుంది. ఏంటి ఇక్కడే ఉన్నావు, పాలింకా తేలేదేంటి లోపలికి వస్తూనే అడిగారు నరేష్ గారు. మీ కోడలు సగం సగం పనులే కదా చేసేది, ఆ తర్వాత అన్నీ చక్కబెట్టాల్సింది నేనే కదా అని గ్రైండర్ స్విచ్ ఆఫి పప్పు గిన్నెలో తీసింది. ఏమైంది సుమిత్ర? పప్పు గ్రైండర్లో వేశాను, కార్తీక్ వచ్చి పిలవగానే వెళ్ళిపోయింది, కనీసం బాధ్యత ఉండాలి కదండి అంటుంది. ఉఫ్, అక్కడ నీ కొడుకు తనని ఎందుకు పిలిచాడో అర్థం కాలేదా? తెలుసు, అయినా పనవ్వక వస్తానని చెప్పాలి కదా అంటుంది. చిన్నదానికి కూడా ఎందుకు నువ్వు ఓవర్ రియాక్ట్ అవుతున్నావు? పప్పు ఎలానో తీసావు కదా, లోపలికి పద అంటాడు. వస్తాను, గ్రైండర్ కడిగి మీరు వెళ్ళండి అంటుంది. సరే సరే, కొంచెం అర్థం చేసుకో, కొత్తగా పెళ్ళయింది కదా, అయినా తను నీకు హెల్ప్ చేస్తుంది, తొందరపడి కోపం తెచ్చుకోకు అని నరేష్ గారు అనగానే, మీకేంటి బాగానే ఉచిత సలహాలు ఇస్తారు, ముందు నుంచే కోడల్ని గ్రిప్పులో పెట్టుకోవాలి, లేదంటే నా కొడుకుని గ్రిప్పులో పెట్టుకుంటుంది అనుకుని గ్రైండర్ గిన్నె కడిగి పాలు వేడి చేసి నరేష్ గారికి పట్టుకుని వెళ్ళింది. ఆ తర్వాత కట్ చేస్తే, అబ్బా ఏంటండి మీరు, ఎందుకంత కంగారు, కింద పని చాలా ఉంది, అత్తమ్మ పప్పు గ్రైండర్లో వేశారు, అది తీయాలి ఇంకా. ఆపుతావా సీరియస్గా అన్నాడు కార్తిక్. బుంగమూతి పెట్టుకుంది సమీర. ఏమైంది మీకు, మీకోసం కష్టపడి వంట నేర్చుకున్నాను, అయినా సరే మీకు కొంచెం కూడా నా మీద ప్రేమ లేదు అని మూతి తిప్పుతూ అంది. మరి కోపం రాదా? ఆ పనులన్నీ అమ్మ చేస్తుంది మీరా, నువ్వు మాత్రం 9 అయ్యేసరికి నా రూమ్కి వచ్చేయాలి, లేదంటే అందరి ముందు
నేనెత్తుకొని నా రూమ్‌కి తీసుకొనొస్తాను. నో డౌట్స్. అర్థమైందా?" అంటూ ఆమెని బెడ్ మీదకి చేర్చాడు. ఏంటో మీకంత ధైర్యం. అతని మెడ చుట్టూ చేతులు వేసి ప్రేమగా చూసింది. "నువ్వే నా ధైర్యం మీరా. వంట చాలా బాగా చేశావురా. చాలా రుచిగా ఉంది" అంటాడు. థ్యాంక్ యూ శ్రీవారు అంటూ సిగ్గుపడింది. ఆమె సిగ్గు చూసిన కార్తీక్ నవ్వుతూ ఆమె పెదవుల్ని అందుకొని మరో చేత్తో బెడ్ లైట్ ఆఫ్ చేశాడు. ఆ తర్వాత కట్ చేస్తే మరుసటి రోజు తొందరగా నిద్ర లేవలేకపోయింది సమీర. ఎంత బ్రతిమలాడినా కార్తీక్ ఆమెను వదలలేదు. సూర్యకిరణాలను ఫేస్ మీద పడేసరికి మత్తుగా కళ్ళు తెరిచింది సమీర. టైం అప్పటికే 8. షాక్ అవింది. ఆమె పక్కనే కార్తీక్ ఆదమరిచి నిద్రపోతున్నాడు. దేవుడా, ఏంటి ఇంత మత్తుగా నిద్రపోయాను అనుకుని కార్తీక్ కార్తీక్ ఏంటి నిద్రలోనే విసుగు చూపించాడు. అబ్బా, టైం చూసావా ఎంతయిందో? ఎంతయింది సమీరా, ఏంటి నీ గోల అంటూ బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని టైం చూశాడు. అంతే, నిద్ర మత్తంతా ఎగిరిపోయింది కార్తీక్కి. మై గాడ్, 8 ఆఫీస్కి టైం అవుతుంది అని హడావిడిగా టవల్ తీసుకొని వాష్రూమ్కి పరుగు తీశాడు. షాక్గా చూసింది సమీర. ఈయన బ్రష్ చేసి స్నానం చేసి వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది అనుకుని తన టవల్ బట్టలు తీసుకుని పక్కనే ఉన్న రూమ్కి వెళ్ళింది. అది సునీత రూమ్ కావటంతో రూమ్ అంతా చూసింది. నీట్గా ఉంది. అన్ని ఖరీదైన వస్తువులు చూసి షాక్ అవింది. మంచం, ఫర్నిచర్, ఏసీ, ఇంకా అన్ని సౌకర్యాలు ఆ రూమ్లో ఉన్నాయి, ఫ్రిడ్జ్తో సహా. ఇదేంటి, వదిన రూమ్ ఇంత రిచ్గా ఉంది, కార్తీక్ రూమ్ కూడా ఇలా లేదు అనుకుని వాష్రూమ్కి వెళ్ళి బయటకు వచ్చింది. సునీత రూమ్ నుంచి సమీర రావటం, హాల్లో కూర్చొని కాఫీ తాగుతున్న సుమిత్ర చూసింది. సమీర ఏంటి సునీత రూమ్కి వెళ్ళింది అనుకుని కాఫీ సిప్ చేసింది. గబగబా రెడీ అవి కిందికి వచ్చింది సమీర. అప్పటికే అన్ని పనులు పూర్తి చేసి కూర్చుంది సుమిత్ర. గుడ్ మార్నింగ్ అత్తమ్మా. గుడ్ మార్నింగ్ సమీర. ఏంటి మెలకు రాలేదా? లేదత్తమ్మా, నైట్ సరిగ్గా నిద్ర పట్టలేదు. టిఫిన్ చేయనా అత్తమ్మా? లేదు, అన్నీ రెడీ చేశాను. కార్తీక్ రాగానే వాడికి టిఫిన్ పెట్టి లంచ్ బాక్స్ పెట్టేయి. సరే అత్తమ్మా. ఈరోజు మీ అమ్మ నాన్నగారు వస్తున్నారు కదా, వాళ్ళు బాగా ఇష్టంగా ఏం తింటారు? ఏమైనా తింటారత్తమ్మా అంది. అది కాదు సమీరా, మీకు పెళ్ళవి ఫస్ట్ టైం కదా ఇంటికి రావటం, వాళ్ళకి నచ్చినవి వండితే బాగుంటుందని నా అభిప్రాయం అంటుంది. చికెన్, ఫిష్ బాగా తింటారత్తమ్మా. అవునా, సరే. నువ్వు కార్తీక్ టిఫిన్ చేయండి, నేను మళ్ళీ వస్తాను అని లోపలికి వెళ్ళింది. సుమిత్ర, టిఫిన్ పెట్టు, ఆకలి వేస్తుంది. ముందు మార్కెట్కి వెళ్ళండి. ఈరోజు సమీరాని తీసుకొని వెళ్ళటానికి వాళ్ళ అమ్మ నాన్న వస్తున్నారు కదా, చికెన్, ఫిష్ ఇష్టంగా తింటారని సమీర చెప్పింది. వాళ్ళకి అవి వండుదామని అంటుంది. సరే, తీసుకొని వస్తాను. బిర్యానీ కూడా చెయ్యి. చేస్తానండి. చికెన్ పీసెస్ తెస్తాను, ఫ్రై కూడా చెయ్యి. వాళ్ళు వచ్చేది ఫస్ట్ టైం కదా, వచ్చిన వాళ్ళని బాగా చూడాలి, సరేనా? సరే అండి అని నరేష్ గారికి డబ్బులిచ్చి బయటికి వచ్చింది. సమీర కార్తీక్ టిఫిన్ చేయటం చూసి, రే కార్తీక్, ఏంటమ్మా ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టాల్సింది కదరా, మీ అత్తమ్మ మామయ్య వస్తున్నారు కదా. లేదమ్మా, కుదరలేదు. లేదంటే లీవ్ అడిగేవాడిని. ఈవినింగ్ వర్క్ అవ్వగానే నేను సమీర వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఆఫీస్కి వాళ్ళ ఇంటికి కాస్త దగ్గరే కదా అని నవ్వుతూ అన్నాడు. కొడుకు మాటలకి ఆశ్చర్యంగా చూసింది. ఏంటి మా అలా చూస్తున్నావు? ఏం లేదురా. సరే, నీ బట్టలు సర్దనా? ఆల్రెడీ మీ కోడలు సర్దిందమ్మా. సరే, నా ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్తున్నాను. సరే నాన్న, జాగ్రత్త అని కార్తీక్ ఆఫీస్కి వెళ్ళగానే సుమిత్ర గారు చైర్లో కూర్చొని, సమీరా, ఏంటత్తమ్మా, కాస్త నాకు టిఫిన్ పెట్టి కాయగూరలు కట్ చేయరా, వంట స్టార్ట్ చేద్దాం. సరే అత్తమ్మా అని హ్యాండ్ వాష్ చేసుకుని సుమిత్రకి టిఫిన్ పెట్టి సుమిత్ర గారు చెప్పిన కాయగూరలు తీసుకుని కట్ చేయటం మొదలుపెట్టింది. ఒక అరగంటకి నరేష్ గారు మార్కెట్ నుంచి రావటంతో సమీరాని అవన్నీ క్లీన్ చేయమని చెప్పి, మసాలా మిక్స్ వేయమని చెప్పి చికెన్ ఫ్రై, బిర్యానీ, చేపల పులుసు అన్నీ వండింది సుమిత్ర. నీరసం వచ్చింది సమీరాకి. అత్తమ్మా, ఏంటి సమీరా, ఒక బాక్సులో బిర్యానీ, కర్రీ పెట్టి వదినకి పంపించండి అత్తమ్మా. నిన్నంతా వదిన రాక ఏదోలా ఉంది అని సమీర అనగానే సుమిత్ర సంతోషపడింది. పంపిద్దామనే నాకు ఉంది సమీరా, కానీ అస్తమాను వాళ్ళ ఇంటికి వెళ్తే వాల్యూ ఉండటం లేదు. ఈవినింగ్ మీ అన్నయ్య వస్తాడు కదా, అదే సునీత వాళ్ళ ఆయన, వాళ్ళని భోజనానికి పిలుస్తాను. అవునా, మంచిదత్తమ్మా అంటుంది సమీర. సరే, కాస్త ఆ గిన్నెటివ్వు, కర్రీ తీస్తాను అంటుంది. సుమిత్ర గారికి గిన్నె ఇచ్చి, అత్తమ్మా నేను స్నానం చేసి వస్తాను. అవునా, ఒక పని చేయి, గిన్నెలన్నీ కడిగి స్టవ్ క్లీన్ చేసి స్నానం చేసి రెడీ అయిపో, సరేనా? నవ్వుతూ చెప్పింది సుమిత్ర. సరే అత్తమ్మా అని సింకులో గిన్నెలు చూసి షాక్ అవ్వింది సమీర.
దేవుడా! ఏంటి ఇన్ని గిన్నెలు? 2 బుట్ట గిన్నెలు చేశారు. ఇవన్నీ నేనే తోమాలా? ఉస్సురుమంటూ సింక్ దగ్గరికి వెళ్ళింది. ఆ గిన్నెలన్నీ కడిగేసరికి గంట టైం పట్టింది. అప్పటికి వంట చేసుకుని సుమిత్ర గారు హాల్‌లో టీవీ చూస్తున్నారు. చేతులు బాగా లాగటంతో చేతులు కొదుపుకొని నడుం దగ్గర చేతులు పెట్టుకొని తలని వెనక్కి వాల్చింది. దేవుడా! వంట చేయడమే బెస్ట్. ఈ గిన్నెల దగ్గర నుంచి బయట వాకిలి తుడిచే వరకు పనంతా చేయాలంటే నిజంగానే నడుం పట్టేస్తుందిరా నాయన అనుకొని వాటర్ తాగి హాల్లోకొచ్చింది. సమీరా, ఏంటత్తమ్మా? కాస్త నాకు కాఫీ పెట్టి ఆ మెషిన్‌లో బట్టలు బయట ఆరేసేయమా. సరే అత్తమ్మా అని స్టవ్‌పై పాలు పెట్టి బయట బట్టలారేసి లోపలికొచ్చి సుమిత్రకి కాఫీ కల్పించి, అత్తమ్మా, చాలా చిరాగ్గా ఉంది. స్నానం చేసొస్తాను. సరే మా వెళ్ళు అని టీవీ ఆన్ చేసుకుంది. లోపలికొచ్చిన సమీర బెడ్ మీద వాలి గట్టిగా కళ్ళు మూసుకుంది. దేవుడా! నడుం పట్టేసింది అనుకుని ఓపిక తెచ్చుకుని స్నానం చేసి రెడీ అవ్వి మిర్రర్‌లో తనని తాను చూసుకుంది. నైట్ కార్తీక్ చేసిన అల్లరి తలుచుకొని రెడీ అవుతూనే కార్తీక్‌కి కాల్ చేసింది. హలో అన్నాడు కార్తీక్. ఏమండి శ్రీవారు, ఏం చేస్తున్నారు? ముసిముసిగా నవ్వుతూ అడిగింది. ఏంటి ఈ టైంలో కాల్ చేశావు? నీకు తెలుసు కదా నేను చాలా బిజీ అని అంటాడు. నాకంటే వర్క్ ఎక్కువ మీకు? బుంగమూతి పెట్టుకుని అడిగింది. మరి మీకేం తక్కువ కాకుండా చూడాలంటే వర్క్ చేసి సంపాదించాలి కదా అంటాడు. నాకు డబ్బు మీద అంత ఆశ లేదు కానీ మరో పావుగంటలో అమ్మా నాన్న వస్తారు. వాళ్ళతో నేను వెళ్తాను. ఈవినింగ్ మీరు వస్తారు కదా? నుదుటిన కుంకుమ పెట్టుకుని అడిగింది. నువ్వు లేకుండా నేనెలా ఉంటాను? ఇంట్లో వస్తాను మీరా అంటాడు. మరి నేను వెళ్ళనా? వదిలేసి వెళ్తున్నావు కదా, వెళ్ళు అన్నాడు మెల్లిగా. నాకు వెళ్ళటం ఇష్టం లేదు. మీరు పక్కనుంటే బాగుంటుంది కార్తీక్ అంటుంది. అసలు పొద్దున నీకు వద్దులే ఇప్పుడెందుకు ఆ టాపిక్ అంటాడు కార్తీక్. ఏంటో చెప్పు పర్వాలేదు అంటుంది. అంటే ముద్దు పెట్టుకొని ఆఫీస్కి వెళ్దాం అనుకున్నాను. కానీ నువ్వు వెంటనే కిచెన్ రూమ్కి వెళ్ళిపోయావు. కనీసం నేను ఆఫీస్కి వెళ్ళే వరకైనా దగ్గర ఉండాలి కదా అంటాడు. ఉండాలని నాకుండదా చెప్పండి? కానీ అత్తమ్మ మామయ్య ఉన్నారు కదా, వాళ్ళెదురుగా మీతో లోపలికి ఎలా రాను? పైగా టిఫిన్ తినే టైం కదా. హ్మ్. ఈసారి అలా జరగకూడదంటే ముందుగానే రూమ్‌లో అన్నీ తీసుకుంటాను. అయినా సరే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. ఇలా అయితే ఎలా అబ్బా? అబ్బా! ఆపు కార్తీక్. మాట్లాడితే చాలు ఆ టాపిక్ దగ్గరికే వెళ్తావు. వెళ్ళే ముందు కాల్ చేస్తాను. ఈవినింగ్ తొందరగా వర్క్ చేసుకొని ఇంటికొచ్చేయి. జాగ్రత్త. ఉంటాను. సరే జాగ్రత్త. బాయ్ అని ఫోన్‌లోనే ముద్దు పెట్టి కార్తీక్ కాల్ కట్ చేయగానే సమీర తనలో తానే నవ్వుకుంది. ఇంతలో సుమిత్ర గారు పిలవటంతో గబగబా కిందికొచ్చి ఉంది. హాల్‌లో మోహన్ గారిని, సరోజ గారిని చూడగానే సమీర ముఖంలో ఎక్కడలేని ఆనందం. అమ్మా, నాన్న ఎలా ఉన్నారు అంటూ ఆప్యాయంగా వాళ్ళని హత్తుకుంది. బావున్నాం తల్లి. నువ్వెలా ఉన్నావు? కార్తీక్ బాబు ఆఫీస్‌కి వెళ్లారా? అవును. సరోజ చాలా రోజులు లీవ్ తీసుకున్నాడు కదా, అందుకే వెళ్తున్నాడు. నేనైతే ఈ తిరుగుళ్ళు మరుగుళ్ళయ్యాక పంపిద్దాం అనుకున్నాను కానీ మేనేజర్ గారు ఊరుకోలేదు. పర్వాలేదు సుమిత్ర గారు. ఇంతకీ అన్నయ్య గారు ఎక్కడా? ఆయన బయటికి వెళ్లారు సరోజ. కూర్చోండి. సమీరా, అమ్మా నాన్నకి జ్యూస్ ఇవ్వు. సరే అత్తమ్మా అని ఇద్దరికీ జ్యూస్ ఇచ్చి కూర్చుంది. నరేష్ గారు రావటంతో మోహన్, సరోజ ఇద్దరు పలకరించి మాటలు కలిపారు. భోజనం టైం అవటంతో అందరూ కలిసి భోజనం చేశారు. వంటలు బాగున్నాయని మోహన్ గారు పొగిడేసరికి సుమిత్ర గర్వపడింది. భోజనం చేసి కాసేపు కూర్చున్నారు. అమ్మా సమీరా, ఏంటమ్మా? ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది. ఇంక బయలుదేరదామా? హా సరే అమ్మా అని ముందుకు వచ్చి, అత్తమ్మా, మావయ్య, వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరా. వెళ్ళగానే ఫోన్ చెయ్యి అని అత్తమామలు జాగ్రత్తలు చెప్పారు. తన బ్యాగ్ తీసుకొని కిందకొచ్చి తల్లిదండ్రులతో ఇంటికి వెళ్ళింది సమీర. సమీర వెళ్ళగానే అల్లుడు గారికి ఫోన్ చేసింది సుమిత్ర. హలో అత్తమ్మా, రవి వచ్చారా ఇంటికి? ఇప్పుడే అత్తమ్మా. సరే, సునీతని తీసుకుని సాయంత్రం ఇంటికి వచ్చేయండి. 2 రోజులు ఇక్కడుందురు అంటుంది. సరే అత్తమ్మా అని రవి ఫోన్ కట్ చేయగానే సుమిత్ర డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చి ఐటమ్స్ చూసింది. వండిన వంటలు అలానే ఉన్నాయి. సమీర అమ్మ నాన్న పెద్దగా తినలేదు అనుకొని అవన్నీ నీట్గా కిచెన్ రూమ్లో పెట్టి డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి సింకులో ఉన్న గిన్నెలు చూడగానే కోపం వచ్చింది సుమిత్రకి. ఏంటి సమీర తిన్న గిన్నెలు క్లీన్ చేయకుండా వెళ్ళిపోయింది? తిన ప్లేటు కూడా కడగాలి అనే జ్ఞానం లేదు అనుకుని కోపంగా బయటికి వెళ్ళింది. ఏమండి, కాస్త కిచెన్ రూమ్కి వస్తారా? ఎందుకోయ్? చేతిలో ఉన్న బుక్ పక్కన పెట్టి భార్య కేసి చూసి అన్నాడు.
ఏమైంది? ముఖం టమాటా రంగులో పెట్టావు అంటాడు. గిన్నెల సబ్బు వారం వస్తుందండి. సమీర 2 రోజుల్లోనే అవగొట్టేసింది. అది చిన్న సబ్బు కూడా కాదు, పెద్ద సబ్బునే. కబోర్డు డబ్బాల్లో సబ్బులుంటాయి కదా, కాస్త ఒకటి తీసివ్వండి. తిన్న ఎంగిలి గిన్నెలు కూడా కడగకుండా అలా వదిలేసి వెళ్ళిపోయింది. పుట్టింట్లో అమ్మ బాబు ఏం నేర్పారో మరి అని విసుక్కుంది. ఏంటి సుమిత్ర, నువ్వు అలా మాట్లాడతావు? తనకే పని చేత కాదు, అయినా సరే నేర్చుకొని మరీ చేస్తుంది. వంట కూడా చేస్తుంది. నీకు సాయం చేస్తున్నా సరే తననెందుకు విసుక్కుంటావు? ఏ, ఆ గిన్నెలు నువ్వు కడగలేవా? లేదంటే పని చేయాలని ఏడుపా అంటాడు నరేష్ గారు. తన భర్త మాటలకి చురుగ్గా చూసి, పని చేయటానికి నాకెందుకు ఏడుపు? కోడలు రాకముందు ఎవరు చేశారంతా ఈ ఇంటి పని? నాకేమన్నా పని మనిషిని పెట్టారా? లేదు, ఒక్క చేత్తోనే అన్నీ చేసుకొచ్చాను. ఆ విషయం మర్చిపోకండి అంటుంది. నేనెందుకు మర్చిపోతాను? ఒక్క చేత్తోనే చేసిన దానివి ఇప్పుడు గిన్నెలు కడగటానికి ఎందుకంత బాధ అంటాడు. అంటే కోడలు వచ్చినా సరే మీ దృష్టిలో నేను ఇంటి పని చేయాలి, వంట పని చేయాలి, అందరికీ సేవలు చేయాలి, అదే నా మీ ఉద్దేశం అంటూ గయ్యిమంది. ఉఫ్ సుమిత్ర, ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు? సమీరాకి అన్ని దగ్గరుండి నేర్పిస్తున్నావు. ఆ గిన్నెల కోసం ఎందుకంత బాధపడుతున్నావు? ఇష్టం ఉంటే తోము, లేకపోతే బయట పడేసేయి. అంతేకాని రచ్చ చేయకు. సబ్బు తీస్తాను, ఏదో ఒకటి చేసుకో, అంతేకాని ముఖం పక్కెట్టుకొని ఉండకు అని నరేష్ గారు అనగానే సుమిత్ర ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత కట్ చేస్తే ఇంటికొచ్చిన సమీర ఆనందం అంతా ఇంత కాదు. రాగానే స్నానం చేసి రెడీ అవి బెడ్ మీద వాలింది. ఇంతలో లోపలికొచ్చింది సరోజ. ఏం చేస్తున్నావు తల్లి? ఏం లేదమ్మా అని తల్లి ఒడిలో పడుకుంది. కూతురు ముఖం చూసింది. కాస్త బుగ్గలు లోపలికి వెళ్ళాయి. చేతి వేలికి గాయం ఉండటం చూసి, ఏమైందిరా? ఆ చేతికి గాయం ఏంటి? అమ్మా, అది వంట చేయడం నేర్చుకున్నాను కదా, కాయగూరలు కట్ చేసినప్పుడు తెగింది. చిన్న గాయమే. ఇంతకీ కావ్య మహి ఎలా ఉన్నారమ్మా? అందరూ బాగున్నారు. ఎలా ఉంటుంది నీకక్కడ? అంతా బాగానే ఉంటుంది కదా. మీ అత్తమ్మ ఎలా చూసుకుంటుంది? ప్రస్తుతం అంతా బాగానే ఉందమ్మా. ఇప్పుడు చెప్తున్నాను, మీ అత్తమ్మ కోపంలో ఒక మాటన్నా పట్టించుకోకు. టైంకి లేచి అన్ని పనులు చేయి. ఒకరి చేత అసలు మాట పడకూడదు, సరేనా? సరే అమ్మా. కార్తీక్ నీతో ఎలా ఉంటున్నాడు? బాగానే ఉంటున్నారమ్మా. కాకపోతే పనులు చేయటానికి కొద్దిగా కష్టంగా ఉంది. ముందు అలానే ఉంటుందిరా, తర్వాత తర్వాత అలవాటైపోతుంది. చెప్పు, నైట్ డిన్నర్కి ఏం వండను? కార్తీక్కి ఏం ఇష్టం? కూతురు తలని మృతు అడిగింది. నీ ఇష్టం. మా ఆయనకైతే పాయసం, పులిహోర, పొటాటో కర్రీ ఇష్టం అంటుంది. సరే, అవే వండుతాను అని సరోజ గారు బయటికి వెళ్ళగానే సమీర కార్తీక్కి కాల్ చేసింది. కానీ కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఫోన్ ఆఫ్ చేసి ఆలోచిస్తూనే నిద్రపోయింది. 3 గంటలకి పడుకున్న సమీరాకి సాయంత్రం అవినా మెలకు రాలేదు. సరోజ, ఏమండి, చెప్పండి, ఏం కావాలి? ఏం వద్దు కానీ సమీర ఇంకా నిద్రలేవలేదా? లేదండి, పడుకుంది. అవునా? అల్లుడు గారు వస్తున్నారు, ఫోన్ చేశారు. రానివ్వండి, ఎలానో వంట పూర్తయింది కదా, ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. ఏమైంది సరోజ అలా ఉన్నావు? ఏమీ లేదండి, మామూలుగానే ఉన్నాను. కాదు, నిజం చెప్పు అంటాడు. అంటే సమీరాకి ఏ పనులు రావు కదా, అక్కడొక్కతే అన్నీ ఎలా చేస్తుందో అని భయమండి. కంటతడితో అన్న భార్య మాటలకి మోహన్ గారు నవ్వుకొని, నిన్ను మీ అమ్మ నాన్న అపురూపంగా చూసుకున్నారు. నీకే పని చేత కాదు. మా అమ్మ మనసు మంచిది కాబట్టి నిన్నింకా గారాబం చేసి సమీర పుట్టాక అన్నీ నేర్పింది. కానీ ఇప్పుడు అలా కాదు కదా. ఏ పని చేయకపోయినా అత్తింట్లో అమ్మాయి మాట పడాలి. పడకుండా ఉండాలంటే మనమే అన్ని పనులు నేర్పాలి. తనకి గారాబం పెట్టావు, అందుకే నేర్చుకోలేదు. ఇప్పుడు నేర్చుకుంటుందని బాధపడుతున్నావా? బాధ కాదండి, ఒక్కతే చేసుకోవాలి కదా అని. నీ బాధ నాకు అర్థమవుతుంది. ఎంత కాదన్నా తల్లి మనసు కదా. బాధపడకు సరోజ. ఒక ఇంటికి పిల్లనిచ్చాక మనం ఇంకా పనుల కోసం, వాళ్ళ బాధ్యత కోసం తలుచుకొని బాధపడకూడదు. మన సున్నితమైన సమీర అప్పుడే వంట కూడా నేర్చుకుంది. రేపు ఇంటిని ఎలా మేనేజ్ చేయాలో కూడా నేర్చుకుంటుంది. నువ్వు బాధపడకు. నీ బాధ నాకు అర్థమవుతుంది కానీ సమీర ఇప్పుడు మన అమ్మాయి కాదు, కార్తీక్ భార్య కదా అంటాడు మోహన్. అప్పుడే నా కూతురు ఒక ఇంటి ఇల్లాలైపోయిందా అనిపిస్తుంది అని కంట్లో తడి తుడుచుకుని అంది. పిచ్చిదానా అంటూ భార్యని ఓదార్చి, అప్పుడే మనకేమైంది? సమీర పిల్లల్ని చూడాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు చూడాలి, ఇంకా చాలా టైం ఉంది. మనం సమీరతో కలిసే ఉంటాం. కంటతడితో అన్న మోహన్ గారి మాటలకి సరోజాకి ఏడుపాగలేదు. ఎందుకు? ఏడవకు, అల్లుడు గారు వచ్చే టైం అయింది అని ఇద్దరు
ఒకరినొకరు ఓదార్చుకుని బయటికొచ్చి హాల్లో కూర్చున్నారు. టైం 6:30 అవుతుండగా కార్తీక్ బైక్ సౌండ్ వినిపించి గబగబా బయటికి వెళ్లారు మోహన్ గారు. ఎలా ఉన్నారు మావయ్య? బావున్నాం బాబు. మీరెలా ఉన్నారు? రండి లోపలికి అని కార్తీక్ చేతిలో బ్యాగ్ తీసుకున్నారు. నేను పట్టుకుంటానివ్వండి మావయ్య. పర్వాలేదు బాబు పద అని ఇద్దరు లోపలికొచ్చారు. ఎలా ఉన్నావు బాబు? బావున్నానత్తమ్మా అని సోఫాలో కూర్చొని చుట్టూ చూశాడు. నా శ్రీమతి ఎక్కడా? కనిపించటం లేదు. ఫోన్లో ఏవేవో చెప్పింది. ఇక్కడ చూస్తే అసలు మనిషి జాడ కూడా లేదు. కాఫీ తీసుకో బాబు. సమీర ఎక్కడత్తమ్మా? పడుకుంది బాబు. ఎంత లేపినా సరే పడుకునే ఉంది. మీరైనా తనని నిద్ర లేపండి. పర్వాలేదత్తమ్మా పడుకోనివ్వండి అని కాఫీ తాగి కాసేపు సమీర వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి వాళ్ళ రూమ్కి వచ్చాడు. బెడ్ మీద ఆదమరచి నిద్రపోతుంది సమీర. ఫ్రెష్ అయ్యి ట్రాక్ అండ్ టీషర్ట్ వేసుకుని సమీర పక్కన పడుకొని ఆమె చెంపపై చేయి వేసి, ఓయ్ తింగరే, నేనొచ్చాను, అయినా సరే పడుకుంటావా? డోంట్ డిస్టర్బ్ మీ అమ్మా ప్లీజ్ నిద్రలోనే అంది. ఆమె మాటకి నవ్వుకొని, ఈ 2 రోజులు అసలు పడుకోనివ్వలేదు అని ఇక్కడికొచ్చి పడుకుంది రాక్షసి అనుకొని ఆమెని గట్టిగా పట్టుకొని తను నిద్రపోయాడు. ఆ తర్వాత కట్ చేస్తే, వచ్చారా, లోపలికి రండి అని కూతుర్ని అల్లుడిని లోపలికి పిలిచి మర్యాదలు చేసింది సుమిత్ర. ఏంటిమా భోజనానికి పిలిచావు? మా ఆయన వచ్చాడనా? అవునమ్మా. రవి బాబు కాఫీ ఇవ్వనా? వద్దత్తమ్మా, భోజనం పెట్టేయి, తినేసి రెస్ట్ తీసుకుంటాను. ఇప్పటికే జర్నీ చేసి అలసిపోయాను అని తన మామయ్య రావటం చూసి, ఎలా ఉన్నారు మామయ్య? బాగున్నాను రవి, నువ్వెలా ఉన్నావు? ప్రయాణం ఎలా జరిగింది? పర్వాలేదు మావయ్య, రండి భోజనం చేసి మాట్లాడుకుందాం అని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నారు. ఇద్దరికి భోజనం వడ్డించి సోఫాలో కూర్చున్నారు సుమిత్ర, సునీత. తన మామగారితో ఆఫీస్ విషయాలు మాట్లాడుతూ భోజనం చేస్తున్నాడు రవి. తన భర్తని చూసి మురిసిపోయింది సునీత. అమ్మా, సమీర తమ్ముడు ఊరెళ్ళారు కదా, ఫోన్ చేశారా? లేదురా, వెళ్ళిన దగ్గర నుంచి సమీర కానీ తమ్ముడు కానీ ఫోన్ చేయలేదు. కాసేపు ఆగి నేనే చేస్తాను. మీ అత్తమ్మ ఏమీ అనలేదు కదా? అనలేదమ్మా. నా రూమ్ క్లీన్ చేసావా? సమీర స్నానం చేసిందని తెలిస్తే ఇక్కడే రచ్చ చేస్తుంది. అసలు దీనికి ఆ రూమ్ అంటే పిచ్చి అనుకుని పొద్దున్నే క్లీన్ చేశాను. నువ్వు రవి అందులో నిద్రపోండి. హా సరే అని రవి దగ్గరికి వెళ్ళి ఏం కావాలో వడ్డించి తను భోజనం చేసి రూమ్కి వెళ్ళింది. సుమిత్ర, హా వస్తున్నానండి అని దగ్గరికి వచ్చింది. ఏంటి అలా కూర్చున్నావు? భోజనం చేయి, అందరూ చేశారు కదా. చేస్తానండి, కార్తీక్ ఫోన్ చేయలేదు, వాడి ఫోన్ కోసమే చూస్తున్నాను అంటుంది. వాడు ఫోన్ చేయకపోతే ఏమైంది, నువ్వైనా ఫోన్ చేయి. సరే అండి అని ఫోన్ చేసింది. నిద్ర మత్తులో ఉన్న కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. హలో మా. ఏంట్రా, వెళ్ళగానే ఫోన్ చేయమన్నాను కదా, నీ ఫోన్ కోసమే చూస్తున్నాను అంటుంది సుమిత్ర. హా, జాగ్రత్తగానే వచ్చానమ్మా, రాగానే నిద్రపోయాను అంటూ పైకి లేచి కూర్చున్నాడు. నిద్రపోయావా? అవునమ్మా, ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉంది అందుకు. తర్వాత జర్నీ కదా, నీరసం అని బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు. అతని మాటలకి మెలకువ వచ్చింది సమీరాకి. మెల్లిగా కళ్ళు తెరిచి తన పక్కన కూర్చున్న కార్తీక్ని చూడగానే షాక్ అయ్యి పైకి లేచి కూర్చుని, కార్తీక్ ఎప్పుడొచ్చావు అంటూ అతన్ని హత్తుకుంది. ఆ మాటలు విన్న సుమిత్ర ఆలోచిస్తూ, ఏంట్రా ఎప్పుడొచ్చావంటుంది, నువ్వు రావటం సమీరాకి తెలీదా? లేదు మా, నేను వచ్చేసరికి తను నిద్రపోయింది, డిస్టర్బ్ చేయటం ఎందుకని నేను పడుకున్నాను. సరే, భోజనం చేసి కాల్ చేస్తాను అని కార్తీక్ ఫోన్ కట్ చేయగానే సుమిత్ర ఫోన్ పక్కన పెట్టి ఆలోచనలో పడింది. మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు తింటూనే అడిగారు నరేష్ గారు. మీ కోడల కోసమే. వాడు సాయంత్రం వస్తాడని తెలిసి కూడా నిద్రపోయి ఇప్పుడు లేచింది. కనీసం వాడికి కాఫీ అయినా ఇచ్చారో లేదో అని నా అనుమానం అంటుంది. ఊరుకోవే, సమీర జర్నీకి నీరసం వచ్చి పడుకొని ఉంటుంది. అంత మర్యాద తెలియని మనుషులేమి కాదు. నువ్వు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంతో చూడకు, ముందు భోజనం చేయి అంటారు. హా సరే అండి అని భోజనం పెట్టుకొని, ఏంటో ఈ పిల్ల తీరు ఏమీ అర్థం కావటం లేదు. భర్త వస్తాడని తెలిసి కూడా నిద్రపోయిందంటే అర్థం ఏంటి? అయినా ఈ కార్తీక్ ఏమైంది? అప్పుడే మార్చేసింది వాడిని. లేదంటే వెళ్ళగానే ఫోన్ చేసేవాడు. ఫోన్ కూడా చేయలేదు. ఆవిడగారు నిద్ర లేపగానే ఫోన్ కట్ చేశాడు అంటేనే అర్థమవుతుంది. లేదు, నా కొడుకు మనసుని మార్చలేరు అనుకొని భోజనం చేసింది. భార్య ముఖంలో కోపం చూసిన నరేష్ గారు, ఏంటో దీని పిచ్చి ఆలోచనలు, సమీరాని తప్పుగా అర్థం చేసుకుంటుంది అనుకున్నారు. ఫోన్ కట్ చేసిన కార్తీక్ తన ఒడిలో కూర్చున్న సమీర పెదవుల్ని అందుకున్నాడు.
మాట్లాడలేదు సమీర. అతను చేస్తున్న పనికి అడ్డు చెప్పనూ లేదు. 1, 2, 3 నిమిషాల పాటు ఆమె పెదవుల్ని ముద్దాడి మెల్లిగా వదిలి, వస్తాను అని తెలుసు కదా, నిద్రపోయావేంటి? అప్పుడే బోర్ కొట్టేశానా? అని ఆమె తల నిమురుతూ ప్రేమగా అడిగాడు. కోపంగా చూసింది. మాట్లాడు అంటూ ఆమె గడ్డం పట్టుకొని, ఏంటి సైలెంట్గా ఉన్నావు అంటాడు. మరేం మాట్లాడను, మీరు వస్తారని తెలుసు కూడా నేనెందుకు నిద్రపోతానండి? తెలియకుండానే నిద్ర పట్టేసింది. పైగా నీరసంగా ఉంది. రాత్రంతా నిద్ర లేకుండా చేశారు. పోనీ పడుకుందామన్నా పని చేయాలి కదా అంటుంది. ఎందుకు చేయాలి? కొన్ని రోజులు చేయకుండా రెస్ట్ తీసుకో. అమ్మ అర్థం చేసుకుంటుంది. పర్వాలేదండి. రండి భోజనం చేద్దాం. సరే పద అని ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చారు. అప్పటికే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు మోహన్ గారు, సరోజ గారు. మీరు లేచాక భోజనం వడ్డిద్దామని డిస్టర్బ్ చేయలేదురా అంటుంది. పర్వాలేదమ్మా, నేను వడ్డిస్తాను, మీరు కూర్చోండి. నేను వడ్డిస్తాను కూర్చో అని కార్తీక్ ఇష్టమైన వంటలన్నీ వడ్డించింది సరోజ గారు. అత్తమ్మా, ఏంటి అన్నీ నాకు ఇష్టమైన వంటలు చేశారు? నవ్వుతూ అడిగాడు. నేనే చెప్పానండి అవన్నీ మీకు ఇష్టమని. అందుకే అమ్మ అన్నీ వండింది అంటుంది. అత్తమ్మ, చాలు మరీ ఎక్కువ పెడుతున్నారు. తిను బాబు, నీకోసమే కదా వండింది. నువ్వు తినను అంటే ఎలా అని మోహన్ గారు కూడా కర్రీ సర్వ్ చేశారు. అత్తామామల ప్రేమకి మనసులోనే ఆనందించాడు కార్తిక్. మీరు కూడా తినండి అత్తమ్మా. తింటాం బాబు అని సమీర కార్తిక్కి కావాల్సినవన్నీ దగ్గర పెట్టి ఇద్దరు హాల్లో కూర్చున్నారు. ఏంటి భోజనం వడ్డించి వాళ్ళిద్దరూ బయట కూర్చున్నారు? చిన్నగా అడిగాడు కార్తిక్. మనకి ప్రైవసీ ఉంటుందని అంటుంది సమీర. ఓ, అర్థమైంది. ఏమో అనుకున్నాను కానీ అత్తమ్మ మామయ్య చాలా డిఫరెంట్. డిఫరెంట్ అంటే? అంటే ఎలా చెప్పాలి? మనిద్దరం అన్యోన్యంగా ఉండాలని వాళ్ళ ఉద్దేశం అంటాడు. నేను అదే చెప్పాను. మీరు మరీను అంటూ కార్తిక్ ఏమి కావాలో వడ్డిస్తూనే ఇద్దరు కబుర్లు చెప్పుకున్నారు. మధ్యలో 2-3 సార్లు సరోజ వచ్చి ఏం కావాలని అన్నీ అడిగి బయటికి వెళ్ళి కూర్చునేది. ఇద్దరు భోజనం చేసి టెర్రస్ పైకి వెళ్ళారు. ఏమండి, రండి మీకు భోజనం వడ్డిస్తాను. పద అని మోహన్, సరోజ ఇద్దరు భోజనం చేశారు. ఎలా ఉంది నా టెర్రస్ ప్లేస్, మీకు నచ్చిందా? కార్తిక్ని వెనుక నుంచి హత్తుకొని అడిగింది. సూపర్ రమీరా, చాలా బాగుంది. చెప్పాలంటే మన టెర్రస్ కూడా ఇలానే అందంగా రెడీ చేయాలనుంది అంటాడు. నేను చేస్తాను కార్తిక్ అని ఇద్దరు పూల మొక్కల మధ్యన కూర్చొని కబుర్లు చెప్పుకొని ఎప్పటికో కిందికొచ్చారు. ఆ తర్వాత కట్ చేస్తే టైం చూసింది సమీర. 5 అవుతుంది. తన ఎదపై ఆదమరిచి నిద్రపోతున్నాడు కార్తిక్. మెల్లిగా పైకి లేచి టవల్ తీసుకుని ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకుని ముందుగా పూజ చేసుకుని వంటగదికి వచ్చి కాఫీ పెట్టి మరోవైపు కార్తిక్ ఇష్టమైన జీడిపప్పు ఉప్మా ప్రిపేర్ చేసింది. ఎప్పటిలానే 6 గంటలకి నిద్ర లేచిన సరోజ ఇల్లంతా ధూపం వాసన రావటంతో కళ్ళు నులుముకొని పూజ గదిలో దీపం వెలగటం చూసి షాక్ తింది. ఎవరు పూజ చేశారు అనుకుని వంటగదిలో చిన్నగా సౌండ్స్ రావటం చూసి షాక్ అయింది. పసుపు రంగు చుడిదార్, మెడలో పచ్చగా మెరుస్తున్న పసుపు తాడు, నుదుటన కుంకుమ, ముఖంలో కనిపిస్తున్న కొత్త కళ, తలస్నానం చేసినట్లుగా తలకి చుట్టుకున్న టవల్తో కూతుర్ని చూడగానే షాక్ అయింది సరోజ. సమీరా, నువ్వెప్పుడు నిద్రలేచావు? పూజ నువ్వే చేశావా? ఆశ్చర్యంగా అడిగింది సరోజ. అవునమ్మా. ఏమైంది అలా వింతగా చూస్తున్నావు? స్టవ్ ఆఫ్ చేస్తూ అడిగింది. ఇక్కడ 8 అయితేనే కానీ నిద్రలేవని నువ్వు సడన్గా తలస్నానం, పూజ, వంట, కాఫీ ఇవన్నీ చేస్తుంటే ఆశ్చర్యపోనా మరి? నువ్వు ఆశ్చర్యపోవటంలో తప్పులేదమ్మా. కానీ నేను అన్నీ నేర్చుకోవాలి కదా. అవునవును. సరే, నేను స్నానం చేసొచ్చి వంట చేస్తాను. నువ్వు కూర్చోరా. పర్వాలేదమ్మా, నువ్వు స్నానం చేసి పూజ చేసుకో. నేను చేస్తాను వంట అని కార్తిక్కి లంచ్ బాక్స్ పెట్టాలని బఠానీ వంకాయ మసాలా చేసి వండి కాస్త మజ్జిగ పులుసు, ముద్దపప్పు వండింది. అతనికి బాక్స్ సిద్ధం చేసి 2 కాఫీ కప్పులు ట్రేలో పెట్టుకొని తన రూమ్కి వచ్చింది. టైం అప్పటికే 7:30. కార్తీక్, కార్తీక్ అంటూ ఒళ్ళు విరుచుకొని బద్ధకంగా ఆవలిస్తూ టైం చూసి, పర్వాలేదు టైంకి లేపావు. గుడ్ మార్నింగ్ మై డియర్ శ్రీమతి అంటూ కాఫీ కప్ తీసుకున్నాడు. నవ్వుతూ అతని పక్కన కూర్చొని తల స్నానం చేసి దండం పెట్టుకుని రండి, టిఫిన్ పెడతాను అంటుంది. ఏం చేసావు టిఫిన్? కాఫీ సిప్ చేస్తూ అడిగాడు. మీ ఫేవరెట్ జీడిపప్పు ఉప్మా అని సమీర అనగానే కార్తిక్ కాఫీ తాగి ఆమె చెంపపై చిరుముద్దిచ్చి టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళాడు. ఆ తర్వాత కట్ చేస్తే సునీత లేచారా? హాల్లో నిలబడి కూతుర్ని పిలిచింది సుమిత్ర.
వస్తున్నానమ్మా అని అరిచి, రవి, రవి, లే, అమ్మ పిలుస్తుంది, టిఫిన్ తినవా? ప్లీజ్ సునీత, ఒక అరగంట ఆగి వస్తాను. ఈలోపు నా లంచ్ బాక్స్ రెడీ చేసే, ఆఫీస్కి వెళ్ళాలి కదా. నిన్నే కదండి వచ్చారు, అప్పుడే ఆఫీస్కా? ఈ రోజుకి రెస్ట్ తీసుకోండి. లేదు, వెళ్ళాలి. తప్పదు, ప్లీజ్ అర్థం చేసుకో అని రవి అనగానే సునీత బాధపడింది. ఏం మనిషో ఏంటో, నా కోసం ఒక్కరోజు కూడా సెలవు పెట్టరు. ఎప్పుడు చూసినా ఆఫీస్ వర్క్, సరదాగా బయటికి తీసుకొని వెళ్దామని ఉండదు అని మనసులోని అనుకుంటూ కిందికి వచ్చింది. ఏమైందిరా, ముఖం అలా ఉంది? కూతురు తల నిమురుతూ అడిగింది. ఏం లేదమ్మా, ఆయన ఇంకా నిద్రపోతున్నారు. ఆఫీస్కి వెళ్ళాలి. లంచ్ బాక్స్ పెట్టేయన్నారమ్మా. నేను ఆల్రెడీ వంట చేశానురా. అల్లుడుగారు రాగానే లంచ్ బాక్స్ పెట్టేసి ఇచ్చేయి. పద మనం టిఫిన్ చేద్దాం అని ఇద్దరు చైర్లో కూర్చొని ఇడ్లీ పెట్టుకున్నారు. ఏంటో అమ్మా, మీ అల్లుడు ఎప్పుడో చూసినా ఆఫీస్ వర్క్ అంటూ ఆఫీస్ చుట్టూ తిరగటం తప్ప నన్ను అసలు పట్టించుకోవటం లేదు. మాట్లాడితే ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజున మనకి పిల్లలు పుట్టకుండా ఉంటారా? వాళ్ళ కోసం మనం అన్నీ ముందుగానే సమకూర్చి పెట్టుకోవాలి అంటున్నారు. ఎప్పుడు చూసినా డబ్బే, అంతేకాని నా కోసం పట్టించుకోరు అంది. అల్లుడు చేస్తున్న పనికి సపోర్ట్ చేయాలి కానీ బాధెందుకమ్మా? తండ్రి మాటలకి తలెత్తి చూసింది. కళ్ళకున్న స్పెట్స్ తీసి పక్కన పెట్టి కూర్చుని, ఎందుకు రాను రవిని సరిగా అర్థం చేసుకోవటం లేదు అంటాడు నరేష్. ఏంటి నాన్న, మీరు కూడా నన్నే అంటున్నారా? బాధగా అంది సునీత. నీకోసం మొన్న కార్తీక్ అన్ని విషయాలు చెప్పాడు. ఎంజాయ్ చేయాలి, బయట తిరగాలి అనుకోవటం తప్పేమీ కాదు. ఏదో నెలకొకసారి 2 సార్లు, కానీ ప్రతిరోజు అంటే రవి ఎలా తీసుకొని వెళ్తాడు? తన మీద ఒక బాధ్యత ఉంది. అంతేకాదు, చెప్పాలంటే మీరింకా సపరేట్గా ఉండటం లేదు. మీ అత్తగారు మామగారితో ఉంటున్నారు. వాళ్ళిద్దరికీ సంపాదించే వయసు అయిపోయింది. అందుకే రవి బాధ్యత తీసుకున్నాడు. తనకి బాధ్యత ఉందిరా, కుటుంబాన్ని పోషించాలి, ఇంట్లోకి కావలసినవన్నీ తేవాలి. తన మనసుని నువ్వు అర్థం చేసుకోవాలి కానీ ఇలా బాధపడకూడదు. రవి మంచోడ్రా, నా మాట విను అని నరేష్ గారు అనగానే సునీత ఏం మాట్లాడలేదు. నాన్న చెప్తుంది నిజంరా, మీకు పిల్లలు పుట్టాక చాలా ఖర్చులుంటాయి. అప్పుడు ఒకరి దగ్గర చేయి చాపుతారా? లేదంటే ముందుగా దాచుకున్న మీ సంపాదన ఖర్చు పెడతారా? సూటిగా అడిగింది సుమిత్ర. ఒకరి దగ్గర చెయ్యేందుకు చాపాలమ్మా? కదా, అందుకే రవి కష్టపడుతున్నాడు. చూస్తూ ఉండు, ఖచ్చితంగా నీకు ఈ సంవత్సరం పిల్లలు పుడతారు అని సుమిత్ర అనగానే సునీత ముఖంలో నవ్వు చేరింది. సరే మా, మీరు చెప్పినట్టు మా ఆయన్ని అర్థం చేసుకుంటాను. ఇంతకీ తమ్ముడు ఫోన్ చేశారా అని నవ్వుతూ అడిగింది. ఎక్కడా, నైట్ కాల్ చేస్తే మళ్ళీ చేస్తానని ఫోన్ కట్ చేశాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కనీసం మెసేజ్ కూడా లేదు తింటూనే అంది సుమిత్ర. అత్తింటికి వెళ్ళగానే అయ్యగారికి గోరోజనం వచ్చిందన్నమాట. మా మరదలు తన వాగుడితో మా వాడి మనసుని మార్చేసింది. నవ్వుతూ సరదాగా అన్న సునీత మాటకి సుమిత్ర మనసులో ఉన్న బాధపడింది. ఏంటో వీడు, సమీర రాగానే మారిపోతున్నాడు. ఈ సమీర నా నుంచి నా కొడుకుని దూరం చేస్తుందా ఏంటి అనుకుని సమీరాని తలుచుకుని, పుట్టింటికి వెళ్ళిందో లేదో కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఇక్కడే అర్థమవుతుంది అత్తగారు మావగారు అంటే ఎంత ప్రేమో అని మనసులోనే అనుకుని టిఫిన్ చేసింది. ఆ తర్వాత కట్ చేస్తే ఫ్రెష్ అప్ వచ్చాడు కార్తిక్. ముందుగానే బెడ్ అంతా సర్ది అతని బట్టలు తీసిపెట్టింది సమీర. నా బట్టలు తెచ్చిందా? నేనింకా తెచ్చుకోలేదు అనుకుని నా ఇటు నుంచే ఆలోచిస్తున్నాను అనుకుని బట్టలు వేసుకుని రెడీ అయ్యి బయటకు వచ్చాడు. డైనింగ్ టేబుల్ మీద అతని కోసం టిఫిన్ ప్లేట్లో పెడుతుంది సమీర. ఎల్లో కలర్ డ్రెస్లో నుదుటిన కుంకుమతో ముద్దుగా ఉన్న భార్యని చూడగానే కార్తిక్ నవ్వుకున్నాడు. వచ్చారా, రండి టిఫిన్ చేయండి అంది. అత్తమ్మ మామ ఏరి కనిపించటం లేదు, చైర్లో కూర్చుంటూ అడిగాడు. గుడికి వెళ్ళారండి, వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. మిమ్మల్ని జాగ్రత్తగా ఆఫీస్కి వెళ్ళమని చెప్పారు. తినండి అని టిఫిన్ ప్లేట్ ముందు పెట్టింది. నువ్వు కూడా తిను సమీరా. లేదండి, సాయంత్రం తింటాను, ముందు మీరు తినండి అని వాటర్ బాటిల్ పెట్టి అతని పక్కన కూర్చుంది. ఏంటి, ఉపవాసమా? కాదు అంటుంది. మరి అంటాడు. ఆకలిగా లేదండి, అందుకే వద్దంటున్నాను. సాయంత్రం తింటానని ఇప్పుడు ఆకలి లేదా అంటున్నావంటే నువ్వు ఫాస్టింగ్ అని అర్థమవుతుంది. కనీసం జ్యూస్ అన్నా తాగు. తాగుతానండి, మీరు సాయంత్రం చీకటి పడకముందే వచ్చేయండి అంటుంది. లేదు, నువ్వెలానో రేపు సాయంత్రం ఇంటికి వచ్చేస్తావు కదా, నేను నైట్ ఇంటికి వెళ్ళిపోతాను సమీరా తింటూనే అన్నాడు. ఎందుకండి? ఎందుకు అనేది ఫోన్లో చెప్తాను, రేపు ఎలానో వచ్చేస్తావు కదా. వస్తానండి, అమ్మ మరి ఎప్పుడు పంపిస్తుందో అడుగుతాను. సరే అని ఇద్దరూ మాట్లాడుకున్నారు. టిఫిన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు కార్తిక్. అతని చేతికి నాప్కిన్ ఇస్తూ, కాఫీ ఇవ్వనా? వద్దు సమీరా, ఆఫీస్కి టైం అవుతుంది,
నా లంచ్ బాక్స్ పెట్టావా? హా పెట్టానండి అని అతని చేతికి లంచ్ బ్యాగ్ ఇచ్చి ఆఫీస్ ఫైల్ ఇచ్చి జాగ్రత్తగా వెళ్ళండి అంటుంది. "హ్మ్, వెళ్తాను" అని సమీరాని దగ్గరికి తీసుకుని నైట్ ఇక్కడికే రావాలనుంది. కానీ ఆఫీస్ వర్క్ చేసి ఈ 2 రోజులు వెళ్ళి రావటం అంటే కష్టం అవుతుంది. పైగా నీరసం. అందుకే రేపు సాయంత్రం వచ్చేయి. వస్తానండి. కానీ అమ్మ ఎప్పుడు పంపిస్తుందో తెలియదు కదా. సరే నాకు ఫోన్ చెయ్యి. అత్తమ్మ ఎప్పుడు పంపిస్తుందో. టైంకి తిను. ఒక 2 నెలల వరకు ఫాస్టింగ్ ఏమీ ఉండకు సమీరా అంటాడు సమీర తల నిమురుతూ. ఎందుకండి? ఎందుకంటావేంటి? అర్థం చేసుకో. నీకు అన్నీ వివరంగా చెప్పాలంటే కష్టం సుమా. సుమనా? సుమ ఎవరండి? నీ ముఖం. ఏంటో అంత చదువు చదువుకున్నావు, మైండ్ ఎక్కడ పెట్టావు అని కార్తీక్ అనగానే సమీరకి తన జాబ్ సంగతి గుర్తొచ్చి, కార్తీక్ గారు, హా సమీరా, మర్చిపోయాను. అమ్మ ఫోన్ చేస్తే ఈవినింగ్ వచ్చేస్తానని చెప్పు. నాకు ఆఫీస్ టైం అవుతుంది. అత్తమ్మ మామయ్యతో చెప్పు, వెళ్తాను అంటూ రూమ్కి వచ్చి తన ఫోన్ తీసుకున్నాడు. సమీర ముఖం డల్ అయింది. మధ్యాహ్నం కాల్ చేశారేనా? సరే కార్తీక్ గారు. ఏంటి సడన్గా డల్ అయ్యావు? ఏం లేదండి అని కార్తీక్ని హత్తుకొని, సరే జాగ్రత్తండి అంటుంది. అర్థమవుతుంది. నాకు కూడా ఇక్కడే ఉండాలనుంది. కానీ ఏం చేయను? ఆఫీస్ వర్క్ చేయాలి కదా. అర్థం చేసుకో మీరా అని లాలనగా చెప్పి వదల్లేక ఆమెను వదిలి ఆఫీస్కి వెళ్ళాడు. కార్తీక్ వెళ్ళగానే సోఫాలో కూర్చొని తలని వెనక్కి వాల్చింది. వచ్చిన దగ్గర నుండి అత్తమ్మకి కాల్ చేయలేదు. ఫోన్ చేయాలి, లేదంటే తప్పుగా అనుకుంటారు అనుకుని సుమిత్రకి కాల్ చేసింది. బయట గార్డెన్లో పువ్వులు కోస్తున్న సుమిత్ర ఫోన్ రింగ్ అవటంతో చైర్లో ఉన్న ఫోన్ చూసి, ఇప్పుడు తెల్లారన్నట్టుంది అమ్మగారికి. నిన్నంతా ఫోన్ లేదు, ఈరోజు చేసింది అనుకుని ఫోన్ తీయలేదు. మరోసారి ఫోన్ చేసింది సమీర. లిఫ్ట్ చేయలేదు సుమిత్ర. పువ్వులు కోసుకొని ఫోన్ తీసుకొని లోపలికొచ్చి తన కోసం కాఫీ పెట్టుకొని అప్పుడు కాల్ చేసింది సమీరాకి. హలో సమీరా. అత్తమ్మ ఏం చేస్తున్నారు? పని చేస్తున్నాను సమీరా, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అమ్మ నాన్న అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు అందరూ అని సోఫాలో కూర్చొని అడిగింది. అమ్మ నాన్న గుడికి వెళ్ళారత్తమ్మ. కార్తిక్ గారు ఆఫీస్కి వెళ్ళారు ఇప్పుడే. సాయంత్రం ఇంటికి వచ్చేస్తానన్నారు అంది. ఏంటి ఇక్కడికా? హా అవునత్తమ్మా. సరే సరే టిఫిన్ చేసావా? ఇంకా లేదత్తమ్మా, చేస్తాను. మీరు తిన్నారా అని కాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేసింది సమీర. ఎవరమ్మా ఫోన్ చేసింది? ఇంకెవరు, మీ మరదలు. ఏంటి సమీరానా? నాకు ఇవ్వచ్చు కదా ఫోన్, మాట్లాడేదాన్ని. నువ్వు నీ గదిలో ఉన్నావు కదా, అందుకే ఇవ్వలేదు. నాన్న ఎక్కడా కనిపించటం లేదు. బయటికి వెళ్ళారు. అమ్మా, పాకం గారెలు వండవే, చాలా రోజులైంది తిని. సరే వండుతాను. సాయంత్రం అన్నయ్య వచ్చేస్తాడు. ఏంటి సాయంత్రం వచ్చేస్తాడా? ఏమైందమ్మా? అక్కడ ఉండమను 2 రోజులు. ఏం ఉంటాడు? నిన్న వాడు వెళ్ళగానే మీ మరదలు మంచం ఎక్కి పడుకుంది. ఇక్కడేదో గొడ్డు చాకరీ చేసి అలసిపోయినట్టు. ఇప్పుడేమో ఇంట్లో అల్లుడున్నాడన్న విషయం మర్చిపోయి సమీర వాళ్ళ అమ్మా నాన్న పక్కూరు గుడికి వెళ్ళారంట. ఇంకా అక్కడ వాడు ఏముంటాడు అంటుంది. అబ్బా అమ్మా, నువ్వు జర్నీ చేస్తే ఎవరికైనా నీరసం వస్తుంది. అందుకే సమీర పడుకొని ఉంటుంది. ఇంకా అత్తమ్మ మామయ్య అంటావా? అయినా తమ్ముడికి సమీరకి మొన్ననే కదమ్మా పెళ్ళైంది. కొత్త దంపతుల మధ్యన ఏం కూర్చొని మాట్లాడతారు? వాళ్ళిద్దరూ కాస్త ఏకాంతంగా ఉంటారని బయటికి వెళ్ళారు. నువ్వు మరీ ఎక్కువ దూరం ఆలోచించకు. ఆయన నీ కొడుక్కి ఈగో ఎక్కువ కదా. ఎక్కువ రోజులు అక్కడ ఉన్నా వాల్యూ ఉండదని వచ్చేస్తున్నాడు. వాడి కోసం పద, నాకు ముందు గారెలు వండు అని సునీత అడగగానే సుమిత్ర ఏమీ మాట్లాడలేదు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.